ప్రభువైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామములో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ఆయా ప్రదేశాల్లోంచి దేవుని యొక్క వాక్యాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభునామములో నా శుభాహ్వానాన్ని తెలియజేస్తున్నా. మంచిది. మరి ఈరోజు దేవుని యొక్క మాట వినడానికి మన మనస్సును కూడా తెరిచి వినడానికి ప్రయత్నం చేయాలి. ఈరోజు కొంచెం తీవ్రమైన విషయాన్ని వినడానికి ప్రభు కోరుకుంటున్నాడు. మనం కొన్ని అంచెలుగా శోధించబడేటువంటి పరిస్థితులు, శోధించబడడం పాపం కాదు, శోధనలో పడడం పాపం. ఎప్పుడూ కూడా అనేక రకాలైనటువంటి మానవ శరీరంగా ఉండేటప్పుడు, రక్తమాంసాలు కలిగి ఉండేటప్పుడు వచ్చేటువంటి శోధనలు చాలా రకాలుగా ఉంటాయి. కానీ అన్నిట్లోనూ మనం పడినప్పటికీ దాని వలన శోధించబడే స్థాయికి మారకూడదు. సో శోధనలోనికి వెళతాము, శోధనలో నుంచి విడిపించబడతాం. కానీ శోధనను తప్పించేవాడు దేవుడని నమ్మి శోధనల్లో దేవుని యందు విసిగిపోక, నాకే ఎందుకు వచ్చిందని ప్రశ్నించక, విశ్వాసంతో దేవునితో గడపడమే క్రైస్తవ నీతి. ఇలాంటి పరిస్థితుల్లో శోధనలో పడినటువంటి దాని గురించినటువంటి విపరీతమైన శోధనలోనికి విశ్వాసం వెళ్ళాడు అనంటే తప్పక దేవుని తీర్పులో పడతాడు, భూమి మీద తన విశ్వాస జీవితాన్ని నాశనం చేసుకుంటాడు. కాబట్టి క్రైస్తవ్యంలోకి వచ్చి చెడిపోవాల్సిన అవసరం లేదు. క్రైస్తవ్యంలో రాకుండా ఆల్రెడీ చెడిపోయి ఉన్నాం, కానీ వచ్చిన తర్వాత బాగుపరచబడాలి. అలాంటి పరిస్థితుల్లో నుంచి మనం నేర్చుకున్న పరిస్థితులన్నీ దాటి శోధించబడే స్థితులు, ఏ సిచ్యువేషన్స్లో మనం శోధించబడతామనే విషయాన్ని మనం వివరంగా వింటున్నాం. దీనిలో మొదటిగా చూసి విని తాకి నేత్రాశను బట్టి శోధించబడతాం. రెండవదిగా బుద్ధి చాపల్యతను బట్టి శోధించబడతాం. మూడవదిగా అనుభవించాలనేటువంటి అధిక తీవ్ర భావనలు మనకు ఉండడాన్ని బట్టి మనం వాటి విషయంలో శోధించబడతాం. నాలుగవదిగా అంగీకారం, ఒప్పుకోవడం, సమ్మతించడం అనే బలహీనతల మధ్య మనిషి తెలియకుండానే తన దగ్గరకు వచ్చే వాటిని యాక్సెప్ట్ చేస్తూ అనేక బలహీనతల్ని తెచ్చుకుంటూ శోధించబడతాడని విన్నాం. ఈరోజు మరి ఐదవ విషయాన్ని మనం హృదయపూర్వకంగా వినటానికి, మన మనసులను తెరుచుకోవడానికి ప్రయత్నం చేద్దాం. గమనించండి, నిజంగా ఈ సిరీస్ మనం వింటున్న ప్రతిసారి దేవుని యొక్క మాట చేత శోధించబడటం అంటే దాని తాలూకా వివరం మీకు అర్థమైపోయింది. సో హౌ ఎ హ్యూమన్ నేచర్ టెండెన్సీ ఎలాంటి పరిస్థితులకు గురి అవుతుంది, ఎట్లా శోధించబడిపోతుంటామో అని మన రెగ్యులర్ లైఫ్లో మన వీక్నెసెస్ మనకి అర్థమవుతుంటాయి. అయితే ఆత్మీయమైనటువంటి ఈ మరొక స్థాయి, శోధించబడే స్థాయి ఏంటనంటే, నేను పొందుకోవాలి, నేను సొంతం చేసుకోవాలి, నేను ఆక్రమించుకోవాలి, నేను కాంకర్ చేయాలి అనే వీక్నెస్కి ప్రతి ఆత్మీయ క్రైస్తవుడు శోధించబడతాడు. ఐ షుడ్ కాంకర్, నేను సాధించాలి, నేను సంపాదించాలి, నేను పొందుకోవాలి, నేను దానిని సొంతం చేసుకోవాలి అనేటువంటి బలహీనత చాలా ఒత్తిడిగా శరీరం మీద పనిచేస్తూ ఉంటుంది. ఇది ఎలా పనిచేస్తుందో ఒక్కసారి మీరు ఆ పరిస్థితుల్లో ఉన్నారో లేదో ఒకసారి పరీక్షించుకోండి. నేను కొన్ని మాటలు మీతో చెప్పేటప్పుడు మన బలహీనతను మనమే సిగ్గుపడాల్సిన సంగతులుగా ఉంటాయి. సో ఆ మాటలు మీరు వినేటప్పుడు, మాట్లాడేటప్పుడు కొంచెం పరీక్షగానే వాటిని వినటానికి ప్రయత్నం చేయండి. ఆత్మీయంగా మీరు క్రైస్తవులైన తరువాత, మీరు క్రిస్టియన్గా మారిన తరువాత, కుటుంబాల క్రైస్తవ పరంపరలో నుంచి వచ్చినప్పటికీ ఈ ఆత్మీయ పాఠశాలలోనికి నేను పొడవబడినా పర్వాలేదు, నేను ప్రశ్నించబడాలి, నేను తీవ్రతలోకి రావాలి, నన్ను గద్దింపుకు వినాలి, నేను హెచ్చరికకు గురి అవ్వాలి, నేను ఎన్కౌంటర్ చేయబడినా పర్వాలేదు అనేటువంటి ఆశ కలిగిన ఆత్మీయ పాఠాలు వినే స్థాయికి మీరు ఎదిగిన తర్వాత, ఇది ఎదిగిన తర్వాత అనే పదం వాడుతున్నాను. ఒకవేళ ఈ విషయం కనుక నీవు ఇంకా ఎదగని మరుగుజ్జు క్రైస్తవ్యంలో కూడా బతకచ్చు. వ్యంధత్వపు అంటే పిల్లలు కనని గొడ్రాలి క్రైస్తవ బతుకులో కూడా బతకచ్చు. ఫలాలు కాయని ఆ పనికి మాలిన నరకబడి చెట్టు జీవితం కూడా జీవించవచ్చు సంవత్సరాల తరబడి. దాన్ని ఏదో అంటారు, పోతు చెట్టు అని ఒక పదం ఉంటుంది. కాళ్ళలాగా పెరిగింది, ఎందుకు ఈ చెట్టు కాయదు, ఏమీ రాయదు అని అంటే నీడొస్తుందిగా, దానికైనా పనికి వస్తుంది, లేకపోతే కోస్తే కర్రలకైనా పనికి వస్తుందిగా, ఏదో ఒక దానికి పనికి వచ్చేది ఉంటుంది. పనికిరాని బతికే క్రైస్తవులు కూడా చాలామంది ఉంటారు. సో ఇవన్నీ నేను చెప్పిన మాటలే కాదు, బైబిల్ చెప్పిన మాటలే చెప్పా. మీకు నా పదాలు మీకు వినకట్లా కష్టమై ఉండొచ్చు, చదివేటప్పుడు మీకు అర్థం కాకపోయి ఉండొచ్చు. సో ఈ క్రైస్తవుడిగా మీరు మారి ఈ స్థాయిలోకి వచ్చిన తర్వాత మీకున్నటువంటి ప్రారంభ తీవ్రత ఏంటి? క్రైస్తవుడిగా మారిన విశ్వాసి, ఎందుకంటే నాకు తెలిసి పుట్టు క్రైస్తవులు అనేవాళ్ళు ఒక తరంలో, రెండు తరంలోని ఈ మధ్యకాలంలో ఉండుంటారు మనకి. అంతవరకు అందరూ కూడా మనం అందరం మార్మోన్స్ పొందిన క్రైస్తవులమే కదా. అంటే హైందవ సంస్కృతి నుంచి, ఇతర సంస్కృతుల నుంచి మనం క్రైస్తవులుగా మారిన వాళ్ళం. సో మీకుండేటువంటి తీవ్రత ఏంటి చెప్పండి?
నేను కొన్ని చెప్తాను, అవి కాదంటే మీరు చెప్పండి. కారణాలు కూడా ఉంటారు, బట్ వినండి. నాకు తెలిసి ఆత్మీయ తీవ్రతలో మొదటి ప్రారంభం ఏంటంటే కొన్ని ఆశయాలు ఉంటాయి. క్రైస్తవ ఆశయం ఏంటి అని అడిగితే నేను నీతిగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, యథార్థంగా ఉండాలి, ఇలాంటివి ఉంటాయి. ఎవరికైనా ఉన్నాయా? అంటే ఏంటని అడుగుతారా? ఎవరు మాట్లాడరే? ఉన్నాయా లేవా? ఆశయాలు ఉన్నాయా లేవా? విన్నారా పోనీ? ఇలాంటివి విన్నారు కదా, మంచిది. మీరు వెళ్ళే సంఘం మంచిది, ఈ చెప్పారంటే మంచిది. రెండోది, క్రైస్తవ కోరికలు ఏంటో తెలుసా మీకు? డిజైర్స్ ఆఫ్ ఎ క్రిస్టియన్. క్రైస్తవ కోరికలు ఏంటో తెలుసా? నేను చెప్పేది మార్మన్స్ పొందినప్పుడు గురించి కాదు. ఈ పాఠశాలలోకి ఈ గద్దింపు, హెచ్చరిక, బుద్ధి తెచ్చుకొనుట, ఇలాంటి మాటలు వినే సంఘంలో చేరినప్పుడు వచ్చేటువంటి కోరికలు మారిపోతాయి. ఆ కోరిక ఏంటంటే నేను ఇతరులను రక్షించాలి, నరకానికి వెళ్ళిపోతున్న చాలామంది ఉన్నారు, వాళ్ళని పట్టిలాగి రక్షించాలి, ఇవి కోరికలుగా మారతాయి. తెలుసా మీకు? ఉన్నాయా అని నేను అడగల, తెలుసా అని అడిగాను. క్రైస్తవ విశ్వాసపు పరిణితిలోనికి పెరిగే క్రైస్తవుడికి వచ్చే కోరిక ఇది. నేను నరకం నుంచి తప్పించబడ్డాను, నా సహోదరుడిని తప్పించాలి. ఇది క్రైస్తవ మంచితనం. లోకంలో ఉండే ప్రతి మానవుని యొక్క మంచితనం, అది హ్యూమన్ నేచర్. రక్షించాలి అనేటువంటి ఆశ, ఖచ్చితంగా అనేకుల్ని రక్షించాలి, ఎలాగైనా నరకం నుంచి తప్పించాలి వాళ్ళని అనే కోరికతో వారికి ఉంటాయి. క్రైస్తవ అభిలాష ఏంటో తెలుసా? అభిలాష అంటే కోరిక కన్నా పెద్ద పదం, ఇంకొంచెం తీవ్రమైంది. ఏంటి అభిలాష? క్రైస్తవ అభిలాష ఏంటంటే, ఒక వ్యక్తికి ఉండేటువంటి అభిలాష ఏంటంటే, నేను నిత్యలోకంలోకి, పరలోకానికి వెళ్ళాలి, ఆ ప్రదేశంలోకి వెళ్ళిన తర్వాత నేను తీర్పు నుంచి తప్పించుకోవాలి, దేవుడు నాకు కిరీటాలు పెడతాడంట, అది పెట్టించుకోవాలి. ఫెయిల్యూర్ లైఫ్ క్రైస్తవ ఇంక భూమి మీద బతికి పరలోకంలో పొందుకుంటే ఎట్లా? సో ఐ షుడ్ హ్యావ్ ఎ విక్టోరియస్ లైఫ్, కాంకర్డ్ లైఫ్ ఉండాలి. నేను పాపం నుంచి బయటకు వచ్చేసి ఖచ్చితంగా నిత్యత్వంలో నుంచి నేను ఉండాలి, తీర్పు తప్పించుకోవాలి, కిరీటం పెట్టుకోవాలి, కొత్త పేరు పెట్టాలి, సింహాసనం మీద కూర్చోవాలి. ఇవన్నీ మీకు ఎవరు ఉన్నాయా అభిలాషలు? ఏంటి సరే కొత్త కొత్త పదాలు చెప్తున్నారంటారా? సో ఇది ఒక క్రిస్టియన్ ఉండాల్సినటువంటి ఒక ఉత్తమమైన తీవ్రత. క్రిస్టియన్ హ్యాపీనెసెస్ ఏంటో తెలుసా? ఆనందాలు, సంతోషాలు లేక ఆనందాలు. క్రైస్తవ ఆనందాలు ఏంటో తెలుసా? పాడుతా తీయగాలాగా అంత్యాక్షరి, అయ్యా పిక్నిక్లకి వెళ్ళాలి, అక్కడక్కడికి వెళ్ళి మేము రిసార్ట్స్లోకి వెళ్ళి దాన్ని ఏంటంటే రీస్టార్టు, రీయూనియన్ను, రిఫర్మేషను, కొత్త కొత్త పేర్లు ఏంటయ్యి ఈ మధ్య పెట్టాడు మనం. రిఫ్రెష్మెంటు, రీబూటు. మొన్న ఏదో రివైవ్ ఏదో అయ్యింది కదా, అదేదో లాల్ బహదూర్ స్టేడియంలో రిపెంటెన్స్. ఇలాంటివన్నీ ఇలాంటివి ఎవరు ఉన్నాయో మీకు? నేను అలాంటివి చెప్పనండి, అలాంటి ఈ పాఠశాలలోనే లేవు. సో ఇక్కడ ఉండేవి వేరే ఉండే. అది నిజమైనటువంటి క్రైస్తవ ఆనందం ఏంటంటే, ఎడతెగక వాక్యాన్ని ధ్యానించుట, వాక్యాన్ని చదవడం, ధ్యానించడం, ఆత్మీయ పాటలు నా బసలో యాత్ర కీర్తనలు పాడుకోవటం, నేను దేవుని ఒంటరిగాను సమాజంలో కూడి ఆరాధించుట, ఇవి ఆనందాలు. ఒక క్రిస్టియన్గా నేను ఎప్పుడు దేవునితో ఆనందిస్తాను అంటే, ఒంటరిగా ఆనందిస్తాను, ఇద్దరు ముగ్గురు ఉన్నప్పుడు ఆనందిస్తాను, నలుగురు కలిసినప్పుడు సమూహంగా సమాజంగా కూడుకున్నప్పుడు ఆరాధిస్తాను. ఇది నా ఆనందం. నేను ఎక్కడ నీకేంటానంటే నిజంగా అసలు ఆ వర్షిప్ ఉందండి. ఏ వర్షిప్? మళ్ళీ అది వేరే వర్షిప్. ఏది? పొగలు, లైట్లు, సౌండ్లు, కేకలు, అరుపులు, రంకెలు, అవి వర్షిప్లు అంటారు. అవన్నీ అల్లరితో కూడిన ఆటపాటలు. వాటి వలన నీవు ఆధ్యాత్మిక నష్టాన్ని పొందుతావు తప్ప ఒక్క దమిడి మేలు పొందదు. సో అవేమి ఆరాధనలు అనిపించుకోవు. సో నేను చెప్పేవి మీకు అర్థమైతే చెవి కలిగిన వాడికి వినపడతాయి, మిగిలిన వాడికి అర్థం కావు. సరే, మరి క్రైస్తవ ఆసక్తులు ఏంటో తెలుసా? నిజానికి నీకు ఉండాల్సిన క్రిస్టియన్ ఆసక్తి, క్రైస్తవ పిలుపులు పొందిన వెంటనే వచ్చినటువంటి ఆసక్తి ఏంటో తెలుసా? నిజమైనటువంటి క్రైస్తవ ఆసక్తి సహవాసం కలిగి ఉండుట, రైట్ ఫెలోషిప్లోకి ఉండడం, దేవుని యొక్క పరిచర్య చేయటానికి ప్రయత్నం చేయటం, సంఘం కానీ, సహవాసానికి కానీ, సహోదరుడికి కానీ ఎట్లా పరిచర్య చేయాలి, హౌ ఐ కెన్ మినిస్టర్ టు పీపుల్, మినిస్టర్ టు చర్చ్, మినిస్టర్ టు గాడ్. ఏదో ఒక పనికి నేను ఉపయోగించుకోబడాలి, నా శరీరం ఉపయోగపడాలి, నా తలాంతు ఉపయోగపడాలి, నా బలం ఉపయోగపడాలి, నా సామర్థ్యం ఉపయోగపడాలి, నా వస్తువు ఉపయోగపడాలి, నా ధనం ఉపయోగపడాలి. హీ షుడ్ హ్యావ్ ఓన్లీ వన్ కాన్సెప్ట్. నేను నా మట్టుకు, నా సంపాదన మట్టుకు, నా కుటుంబం మట్టుకే కాక
నా ప్రభు పక్షంగా కూడా ఉపయోగపడాలి, వినియోగించబడాలి అనేటువంటి ఆ పరిచర్య కొరకు, అట్లాగే సమీకరించడానికి, సో మీటింగ్సు అలాంటి పనులన్నీ చేయడానికి అతనికి ఉండేటువంటి నిజమైనటువంటి ఆసక్తి కలిగి ఉంటాడు. ఎక్కడ జీవవాక్యం దొరుకుద్ది, ఎక్కడ హెచ్చరిక వాక్యం దొరుకుద్ది, ఎక్కడ బలమైన వాక్యం దొరుకుద్ది, పచ్చిక కలిగిన చోటకి వెళ్ళి ఆహారం తీసుకొని తను నెమరు వేసుకుని, తను పరీక్షించుకుని, పరిశీలించుకుని, పరిశోధించబడి దేవుని మాట చేత జీవమును పొందుకుని శరీరంలోకి వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడై తమా మధ్య నివాసం చేసిందంటే నాలాగా నీలాగా శరీరంలో ఉండి క్రీస్తు యొక్క స్వరూప్యత ధరించుకోవటం నిజమైనటువంటి ఆసక్తి క్రైస్తవుడికి. మరి క్రైస్తవ విజయం ఏంటో తెలుసా? విక్టోరియస్ లైఫ్ ఏంటో తెలుసా? పాపముపై విజయం. ఆల్ ద సిన్స్, శరీరానికి మనస్సుకు కలిగినటువంటి సమస్త కల్మషము నుంచి విడుదల పొంది, అట్లాగే లోకముపై విజయం. లోకంలో చాలా ఉన్నాయి, వాటి మీద విజయం, విక్టోరియస్ లైఫ్. శరీరంపై విజయం. శరీరం చాలా బలహీనం, ఆత్మసిద్ధమే కానీ శరీరం వీక్ అయితే ఈ బలహీనమైన శరీరాన్ని జయించడానికి, దాన్ని అదుపు చేయడానికి, దాన్ని నొక్కడానికి, పౌలు అంటాడు కదా, నా శరీరం రెచ్చిపోతుంది, ముళ్ళు ఒకటి పక్కన నొప్పి, ఇంకో పక్కన నా శరీరం ఒక నొప్పి, అందుకని దీన్ని ఏం చేశాను, తరచుగా జాగరణలతోనూ ఉపవాసములతోనూ దాన్ని బాగా హింసలు పెట్టాను అన్నాడు. ఎవరో శరీరాన్ని హింసలు పెట్టగా తన శరీరాన్నే, ఎందుకంటే తనను లోపరుచుకోవటానికి కోసం. అలాంటి పరిస్థితుల్లో శరీరం, బంధుత్వం ఇలాంటివి గెలవడం నిజానికి క్రైస్తవమైనటువంటి విజయాలు. నేను చెప్పింది ఒక నిజమైన క్రైస్తవుడిగా ఉండేటువంటి జీవిత ప్రమాణాలు. ఇవి ఉన్నాయా మనకి? తెలుసా? ఉన్నాయా? ఈ ఆశతోనే బతుకుతున్నావా? ఈ సంకల్పంతోనే పరిగెడుతున్నావా? ఈ ఉద్దేశంతోనే గురి కలిగి క్రైస్తవ్యాన్ని నడిపిస్తున్నారా? నీ క్రిస్టియన్ ఎండ్ ఆఫ్ ద డే స్ట్రక్చర్ ఈరోజు నిన్ను పిలిచి నుంచోబెట్టి రేపు తీర్పు ఈ రాత్రికి ప్రిపరేషన్ దా కూర్చో అని చెప్పి ఈ ప్రశ్నలు నిన్ను అడిగి నీ దగ్గర ఏమేమి ఉన్నాయి చెప్పు అని అడిగితే ఏం చెప్తావు? ఇవన్నీ ఇప్పుడే అంటున్నట్టున్నదిగా. ఈ పదాలు నీకు తెలుసు, పరిచయం నీకుంది, సందర్భాలు నీకు తెలుసు, కానీ జీవితంలో ఇవి ఉన్నాయా? సో ఈ ప్రారంభమైనటువంటి ఆత్మీయ యాత్ర ఈ దశతో ప్రారంభమై కీప్ ఆన్ వాకింగ్ ఇన్ క్రైస్ట్, వాకింగ్ ఆన్ టైమ్, సమయమును బట్టి, కాలమును బట్టి, సంపూర్ణతను బట్టి చూడగా మీరు కొంచెం నడుస్తూ ముందుకెళ్తూ ఈరోజు నీ ఆత్మీయ తీవ్రత ఎక్కడాగింది అడుగు. నీ శరీరాన్ని అడుగు, ఎక్కడ ఆగింది? నేను ఎక్కడ ఆగిపోయాను నా స్పిరిచువల్ లైఫ్లో? నా ఆ వరవడి ఎక్కడి వరకు తీసుకెళ్ళాగింది? నా ప్రారంభంలో ఇప్పుడు చెప్పినవన్నీ ఉన్నాయే, ఈరోజు ఇప్పుడు నాకు ఎందుకు లేవు? ఎందుకు స్తబ్దుపడిపోయినాయి? ఎందుకు చల్లబడిపోయాను? నా జీవిత ప్రమాణం వలన పెరిగినాయా? క్రైస్తవ్యంలో ఏమైనా ఎక్కువ ఎక్కలేనంత ఎత్తైన మెట్లు ఎక్కేసావా? ఏమన్నా పరలోకానికి 4వ ఆకాశం, ఆయన 3 వెళ్ళాడులే, నువ్వు 4కి ఏమైనా ఎక్కేసావా? ఏంటి నీ అంతరంగం నీకేం మోసం చేసి బతుకమని చెప్పేసింది? మీ క్రైస్తవ్యానికి మీరు ఏ పేరు పెట్టేసుకున్నారు? ఇన్ని సంవత్సరాలని ఏజ్ని పెట్టేసుకున్నారా? ఎక్స్పీరియన్స్ని పెట్టేసుకున్నారా? మీ నాన్నగారు పాస్టర్ గారు, మీ తాతగారు చర్చ్కి ఫౌండరు, ఏమైనా బేస్ స్టోన్సా, మైల్ స్టోన్సా మీకేమైనా? అయితే ఒక క్రైస్తవుడికి ఏముంది మీకు? తెలుసుకో, నీ అంతరంగాన్ని తెలిసి చూసుకో ఒకసారి. నేను ప్రారంభమైనప్పుడు నా క్రైస్తవ్యానికి ఇవి ఉన్నాయి. నేను నడుస్తున్నప్పుడు నా ఆత్మీయ తీవ్రత పెరిగినట్టుగానే ఉంది. సంఘంలోకి వచ్చాను, సంవత్సరాలు అయ్యాయి, వాక్యం చదువుతున్నాను, వాక్యంలో విషయాలు అర్థమైపోయాయి. పేజీ తీయమంటే మలాకి ఎక్కడుందో తీయగలను, ప్రకటన గ్రంథంలో ఆఖరి పేజీ ఎక్కడుందో ఎతకగలను, రెఫరెన్స్లు చెప్పగలను. చర్చిలో అందరూ నాకు తెలుసు, పాస్టర్లు అందరూ నాకు తెలుసు, మీటింగ్లు పెడుతున్న వాళ్ళందరూ తెలుసు, ఎవరి గురించి అయినా ధారాళంగా మాట్లాడగలను, ఎవడిల్లు ఎక్కడో చెప్పగలను. ఎంత ఇన్ఫర్మేషన్ క్రిస్టియానిటీలో నీకు వచ్చేసిందే. క్రీస్తు గురించినటువంటి ఆ వాక్యానుసారమైన వరవడి నీ తీవ్రత ఎక్కడి వరకు తీసుకెళ్ళిందంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఎక్కడాగున్నారు? ఈరోజు ఈ స్టేజ్లో, ఈరోజు నువ్వు వాక్యం వింటున్న, నా ముందు కూర్చుని వాక్యం వింటున్న ఈ ప్లేస్లో ప్రభు నిన్ను అడిగితే ఎక్కడ నీ స్టేజ్ ఎక్కడుంది? ఈ ఆత్మీయ తీవ్రతతో నడిచే నీ తీవ్రత ఎక్కడ ఆగిపోయింది, ఎటు సాగుతుందని అడిగితే ఏం చెప్తారు? వాక్యానుసారము జీవించడం కోసం తిప్పబడుతున్నారా, లేక వాక్యమే నా జీవితం అని చెప్పడానికి ప్రయాసపడుతున్నారా? బ్రతుకులో బైబిలే, నా బతుకే, నా భక్తే, ఈ మూడింటికి ఏదో సమోసాలాగా 3 ట్రయాంగిల్స్ పెట్టి కూర్చో తిరుగుతున్నారా? ఎక్కడుందంటే ఏం చెప్తాం సమాధానం? ఇప్పుడు కొంచెం లోపలికి వెళ్ళడానికి ప్రయత్నించేద్దాం, ఆలోచిద్దాం. లోకస్తులు చాలాసార్లు లోకంలో ఏం కావాలని కోరుకుంటారంటే, లోకంలో ఎవరైనా గొప్పోళ్ళు అంటే మీరు ఏన్ని బట్టి గొప్పోళ్ళు అని చెప్తారు? వాళ్ళకి డబ్బు, వెరీ గుడ్, పదవి, ఉద్యోగం, కార్లు, ఆస్తులు, ఇన్ఫ్లుయెన్స్, పలుకుబడి, మర్యాద, ఘనత, మహిమ, ఇవన్నిటిని బట్టి ఎవరైనా ఇచ్చారా? వాళ్ళకి వచ్చినాయా?
అవి వాళ్ళకి ఎలా వచ్చాయి? హౌ దే గాట్ ఆల్ దిస్? మీరు ఇస్తే తెచ్చుకున్నారా? వాళ్ళు ఏమైనా సంపాదించుకున్నారా? గెలిచారా? ఏమన్నా అదృష్టమా? లేకపోతే దిగిందా పైనుంచి ఏమన్నా? లేకపోతే వాళ్ళ భక్తి వాళ్ళకి ఇచ్చిందా? ఎలా వచ్చిందంటే ఏం సమాధానం చెప్తారు? ఏమోనా, మన కళ్ళ ముందే కదా పెరిగిపోయారు వాళ్ళు. మీరు అంటారు కదా, ఎక్కడికి వచ్చినప్పుడు ఏం లేకుండా వచ్చాడు, ఇప్పుడు చూడాడు ఎలాగైపోయాడు అని. ఎలాగైపోయాడు? నువ్వు ఇచ్చావేటి? మరి ఎలాగయ్యాడు? నీకు తెలుసు. మరి ఇప్పుడు అదే అడుగుతున్నాను, ఎలా తెలుసు ఎలా అయ్యాడు? కష్టపడ్డా? ఆడితో పాటు అన్ని రోజులు నువ్వు ఉన్నావు. మరి మనకేం రాలేదు, వాళ్ళకేం వచ్చినాయి? మోసం చేశారా పోనే? మీకు తెలుసు మోసం చేస్తే ఎన్నో రోజులు బతకరో పోతారని. అటు బతికేస్తున్నాడు పాప ఈ చిరాయులాగా. ఏదో ఉందండి, వాళ్ళు ఎలా అయ్యారో అనే దానికి నీకు సమాధానం తెలియదు. కానీ ఈ ప్రశ్న ఎప్పుడు వేసుకోవాలా నువ్వు? ఇప్పుడు నేను అడుగుతుంటే నీకు కొత్తగా ఉంది, అందుకే సమాధానాలు రావట్లా. సో అన్యులైనటువంటి వాళ్ళు, వాళ్ళకు ఉన్నటువంటి ఆత్మీయ యాత్రలో వాళ్ళు ఇవి కలిగి ఉండాలి అని వాళ్ళు కోరుకున్నారు, అది తెచ్చుకున్నారు. ఇవి గెలవాలనుకున్నారు, గెలిచారు. ఇవి సంపాదించాలన్నారు, సంపాదించారు. ఇవి పొందాలన్నారు, పొందారు. ఇవి కొనాలన్నారు, కొనుక్కున్నారు. ఇలాంటి పట్టుదలలు క్రైస్తవులుగా, క్రైస్తువుని సంబంధించినటువంటి క్రైస్తవ లోకం కూడా ఇలాంటి పరిస్థితుల్లోనే పెద్దవారుగా, గొప్పవారుగా చలామణి అయినటువంటి వారు కూడా లోకంలో వారికి ప్యారలల్గానే ఉన్నారు. చూసుకోండి, ఒకప్పుడు వాళ్ళు మనము ఒకే చర్చికి వెళ్ళాం. వాళ్ళు మనం సైకిల్, వాళ్ళు అప్పుడే బజాజ్ స్కూటర్, ఏది వంపి కొడితే కానీ స్టార్ట్ అవ్వని స్కూటర్ వాళ్ళు. ఈరోజు 4 సున్నాలు ముందు కారులో ఉన్నాయి, మనకి ఇంకొక సున్నా కూడా ఎక్కలా. ఏంటి తేడా? వాళ్ళు క్రైస్తవులు ఏమనుకున్నారు, వాళ్ళు ఏం కావాలనుకున్నారో వాళ్ళది దేవుని దగ్గర తెచ్చుకున్నారు. వాళ్ళు ఏం పొందాలనుకున్నారో తెచ్చుకున్నారు. వాళ్ళు ఏం గెలవాలన్నారో గెలుచుకున్నారు. ఒక అన్యుడు ఏ రకమైన విజయాన్ని అయితే పొందుకున్నారని మీరు గుర్తింపుల్లో చెప్పారో అదే గుర్తింపును ఒక క్రైస్తవుడిగా నేడు కూడా పొందుకుని ఉన్నాడు. ఇప్పుడు నేను చెప్పినటువంటి క్రైస్తవ కోరిక, క్రైస్తవ అభిలాష, క్రైస్తవ ఆనందం, క్రైస్తవ ఆసక్తి, క్రైస్తవ విజయం, క్రైస్తవ ఆశయం ఇవన్నీ లేవా అనంటే ప్రారంభంలో ఉన్నాయి సార్. రక్షణ పొందిన రోజు ఉన్నాయి ఇవన్నీ. కానీ ఇప్పుడేమైనాయి తెలియదు. పోయినాయి అని నేను అన్నాం, ఉన్నాయి ఎక్కడో దాచిపెట్టాడు, మడతపెట్టి పెట్టాడు, దాచిపెట్టి బైబిల్లో ఎక్కడో. సో ఇప్పుడు విషయానికి ఆలోచిద్దాం. లోకంలోకి వచ్చినటువంటి వర్షాలలో నీలో ఉండేటువంటి శోధన, ప్రార్థనలో శోధన అని చెప్పాను చూసారా, శోధించబడతాడనే. ఎలాంటి శోధనలో మీరున్నారో లేదో ఒకసారి నేను పరీక్షించుకుందాం. ప్రేయర్ అనేది ఎప్పుడు కూడా శోధనే. మీరు ఎన్నన్నా సరే ప్రార్థన ఒక పెద్ద శోధన. మళ్ళీ చెప్తాను, ప్రార్థన శోధన అంటే ప్రార్థన చెయ్యడం శోధన అని కాదు, ప్రార్థనలో మీరు అడిగేవే శోధనలో. యేసుప్రభు ఏమన్నాడు తెలుసా? మీరు శోధనలో పడకుండానట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయండి అన్నాడు. మనమేం ప్రార్థన చేస్తాం తెలుసా? ఆయన శోధనలో పడేయడానికి ప్రార్థన చేస్తాం. ఎవరిని? యేసుప్రభు. ఆయనకి ఇవ్వాలో తెలియదు, ఇవ్వకూడదో తెలియదు, చెయ్యాలో తెలియదు, చేయకూడదో తెలియదు. మనం చేసే ప్రార్థనలన్నీ పెద్ద శోధన ప్రార్థనలే. ప్రార్థనే శోధన అయితే చేయడం, ప్రార్థనలే శోధనలు అయితే మరి ఎవడు చెప్పుకుంటాడు ఆయన? సరే ఒక్కసారి నువ్వు చేసే ప్రార్థనల్లో నిజంగా ప్రార్థనే శోధనగా మారితే ఎలా ఉంటుందో చెప్తాను. ఒక్క 10 రిఫరెన్స్లే, చిన్న విషయాలే, మీకు తెలిసిన విషయాలే. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 15వ వచనం. జాషువా 24:15. నేను ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి తీస్తాను బైబిల్లో, ఎందుకంటే ఒకేసారి అన్ని సీరియల్లో తీస్తే మీకు అలవాటైపోతుంది. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించెదరో, నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో, అమోరీయుల దేశమున మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించెదరు, నేడు మీరు కోరుకొనుడి. మీరు కోరుకోండి. ఈయన ఆ ప్రజలతో మాట్లాడుతూ ఒక డెసిషన్ చెప్తున్నాడు. మీరు ఎవరిని ఏమి ఆరాధిస్తారో, నది అవతలు ఉన్నటువంటి పరిస్థితుల్లో మీరు ఎలా బతికారో మీకు తెలుసు. అంటే రక్షణ పొందక మునుపు మీరు ఎలాంటి బతుకులు బతికి కోరుకుంటున్నారో మీకు తెలుసు. ఇక్కడ నేను నది అనేది రక్షణకు సాదృశ్యంగా మాట్లాడుతున్నా. ఈ యుద్ధానికి ముందు తరువాత రెండింటి విషయాలను ఆలోచించుకో. బిఫోర్ క్రిస్టియన్ ఎంటర్టైన్డ్ లైఫ్లోకి వచ్చే ముందు నీ బతుకు ఎలా ఉందో, ఈ రోజు నువ్వు వచ్చిన తర్వాత నువ్వు కోరుకుంటున్న బతుకు ఎలా ఉందో తెలుసుకో. నిజంగా నీకు భక్తి శోధన కాదో ఇప్పుడు నీకు రుజువు చేస్తాను. యెహోషువ ఏం చెప్తున్నాడో చూడండి. మీరెవరిని సేవింప కోరినను నేనును నా ఇంటి వారము యెహోవాని సేవించెదము అనెను. ఇతని ప్రార్థన ఏంటి? ఇతనికి ప్రార్థన శోధన ఏంటి? మీరేం సంగతో నాకు తెలియదు. నేను నా ఇంటి వారు మాత్రం దేవుడైన యెహోవాని సేవించెదము. మళ్ళీ చెప్పండి. నేను నా ఇంటి వారును నా దేవుడైన యెహోవాని
ఈయన ఛాలెంజ్ ఏంటంటే మీరు ఇంతకు మునుపు ఏం కోరుకున్నారో, ఎలా ఏడిచారో, ఏం తెచ్చుకున్నారో, ఎవడికి మొక్కారో, ఎవడికి సాగిలు పడ్డారో, ఎవడికి బలులర్పించారో, ఎవరి దగ్గర ఏం కోరుకుంటున్నారో, దాని వలన మీరు ఏం పొందుకుందాం అనుకుంటున్నారో నాకు సంబంధం లేదు. ఎప్పుడు మాట్లాడుతున్నాడో తెలుసా యెహోషువ? మోషే తన జీవితాంతా పణంగా పెట్టి తన కుటుంబాలన్నిటినీ నాశనం అయిపోతున్నా వెనక్కి తిరిగి చూడకుండా ఫరో దగ్గర నుంచి విడిపించి, ఎర్ర సముద్రాన్ని విడిపించి బయటకు తీసుకొచ్చి ఆ ప్రదేశంలో వాళ్ళని స్థిరపరిచిన తర్వాత జాషువా వచ్చే కాలానికి మధ్యలో ఇప్పుడు మాట్లాడుతున్నాడు ఈ మాట. యెహోషువ కూడా అనేక పరిస్థితులు, అనేక బలహీనతలను దాటాడు. దాటిన తర్వాత ఇప్పుడు చెప్తున్నాడు, మీరు ఇప్పటికైనా ఇంతవరకు నడిచొచ్చారే, ఇన్ని సంవత్సరాలు నడిచొచ్చారే, ఇప్పటికి మీరు పాత దేవుళ్ళ సంబంధమైన, దైవిక సంబంధమైన, దీవెన ఆశీర్వాదాల సంబంధమైన కోరికలే కోరుకున్నట్లయితే ఐ రియల్లీ పిటీ ఆఫ్ యూ. నేను మాత్రం నీవు ఇష్టం వచ్చిందని కోరుకో, నేను మాత్రం నా ఇంటి వారు మాత్రం దేవుడిని యెహోవాను సేవిస్తా. మా డీప్ డిజైర్ ఏంటంటే మమ్మల్ని దీవించినా దీవించకపోయినా, నడిపించినా నడిపించకపోయినా, విడిపించినా విడిపించకపోయినా, స్వస్థత ఇచ్చినా ఇవ్వకపోయినా, చేసినా చెయ్యకపోయినా మమ్మల్ని నడిపించాడనే విశ్వాసానికి కర్త అయిన దేవుణ్ణి వదిలిపెట్టాం. నేనును నా ఇంటి వారును, మళ్ళీ నేనును నా ఇంటి వారును దేవుడైన యెహోవాని సేవించును. నీ మనస్సులో ఇలాంటి నోటి మాటలతో ప్రార్థన నువ్వు చేసినంత తీవ్రంగా నీ ఇంటి వారి కొరకు నువ్వు ఎప్పుడైనా చేసావా? నేను చెప్పేది మీ ఇంటి వాళ్ళందరినీ చర్చికి తీసుకొస్తాం అంటలా యెహోషువ. మేమందరం మందిరం, ఈ మందిరమేనండి పాస్టర్ గారు, మా అబ్బాయిని ఎప్పుడు చూడలేదా అంటే, ఎప్పుడు చూడలేదా? ఎప్పుడు చూడలేదమ్మా? అదేనండి, అప్పుడప్పుడు పైకి వచ్చి వెళ్ళిపో. అప్పుడప్పుడా? ఎప్పుడప్పుడా? అప్పుడప్పుడు వచ్చేవాడు నాకెలా కనబడతాడు? గెస్టులను ఎందుకు పట్టించుకోవాలి? రెగ్యులర్ ఫ్యామిలీ మెంబర్స్ని పలకరిస్తాం కానీ ఎప్పుడో వచ్చిన పలకరిస్తామా? ఇది ఏమన్నా పెళ్ళా పేరంటమా? ఈ బాయ్ అనడానికి. దేవుని సన్నిధి, దేవుని గృహము, దేవుని ఇంటి వారము, దేవుని రక్త బంధుత్వం, ఇదిగో ఆయన శరీరం పంచుతాం, అందరం కలిపి తింటాం, అందరం కలిపి తీసుకుంటాం, అందరం కలిపి మాట్లాడుకుంటాం. అలాంటి సహవాసంలో నువ్వు లేనప్పుడు, నువ్వు ఒక గెస్ట్ ఆఫ్ ఫ్యాకల్టీగా వచ్చినప్పుడు నీకు పరీక్షలు అడ్డొస్తాయి, నీకు ఏంటది ఇంటర్నేషనల్ ఎగ్జామ్స్ అడ్డొస్తాయి, నీకు టూర్లు అడ్డొస్తాయి, నీకు అనారోగ్యం, జలుబులు, దగ్గులు, జ్వరాలు వస్తుంటాయి, నీకేమో బయట కార్యక్రమాలు అడ్డొస్తుంటాయి. నీకు దేవుడి తప్ప అన్నీ ఖాళీగా అన్నిట్లో ఎంగేజ్ అవుతావు, దేవుని మందిరానికి తప్ప. ఇప్పుడు నేను నా ఇంటి వారం దేవుడిని యెహోవాను సేవించదు మన మాట నీకు అప్లికబుల్లేనా? ఏమ్మా, మేము బండి మీద రాలేకపోతున్నాం బ్రదరు, అందుకని ఒక వారం నేను, ఒక వారం మా ఆవిడ. వెరీ గుడ్, పంపకాలు బాగున్నాయి, చాలా బాగుంది. ఎవరి దగ్గరికి రావాలి నువ్వు? ఎవరి సన్నిధి గురించి మాట్లాడుతున్నావు? నేనును నా భార్యను, నేనును నా పిల్లలము దేవుడిని యెహోవాను సేవిస్తున్నావు. ఈజ్ ఇట్ అప్లికబుల్ టు యూ? ఆ ప్రార్థన నీకు శోధనేనా? ఆ మాట నీకు విన్నప్పుడు నీకు శోధనగా అనిపించట్లేదా? ఏంటి నేను చేస్తున్నది ఏంటి? ఏం జరుగుతుంది? నేనును నా ఇంటి వారం అంటే ఏంటి? ఒక భార్య వచ్చి ఏడుస్తుంది, అయ్యా నేను ప్రతి వారం మానక మందిరాన్ని పట్టుకుని ఏడుస్తున్నా, నేనును నా భర్తయు, నా పిల్లలు, నా కుటుంబం దేవుని సన్నిధిలో ఉండాలనే మాకు దుఃఖం. యెహోషువ అన్న మాట నాకు మాదిరి. నేనును నా ఇంటి వారం అని అంటే, మా ఆయనేమో ఓటీటీలో కూర్చుంటాడు, మా పిల్లోడేమో క్రికెట్ అని వెళ్ళిపోతాడు, నేనేమో మందిరంలోకి వస్తున్నాను. నా దుఃఖం ఎవడు తీరుస్తాడయ్యా? నా భర్త రక్షణ కోసం ప్రార్థన చేయనా? నా బిడ్డ దేవుని మందిరంలోకి రావాలని ప్రార్థన చేయనా? నేనును నా మందిరం, నేనును నా దేవుడు, నేనును నా వాక్యం, ఏది ఎక్కడ సరిగ్గింది? అవటం లేదయ్యా. చాలా కష్టంగా ఉంది పాస్టర్ గారు వాక్యం వినాలంటే. నా పిల్లలు రావట్లేదు, నా భర్త రావట్లేదు, నా భార్య రావట్లేదు, నా తమ్ముడు రావట్లేదు, నా ఇంటి వారు రావట్లేదు. ఒక ఆవిడ చెప్తుంది, పాస్టర్ గారు 30 సంవత్సరాల నుంచి మానక మా ఇంట్లో పని చేస్తుందండి, ఆవిడ ఇంకా యేసుప్రభుని నమ్ముకోలేదండి, చర్చికి రమ్మంటే రాదండి అని. 30 సంవత్సరాలు పని అమ్మాయి నీ ఇల్లు మానకుండా పనిచేసిందా? నువ్వు దేవతవే తల్లి. 30 ఏళ్ళు నువ్వు దేవుడువో దేవతవో, నీకు ఏదైనా కొబ్బరికాయలు కొట్టచ్చుక. అలాంటిది నీ పని అమ్మాయి నీ భక్తి ప్రవర్తన చూసి, నీ ప్రేమ ప్రవర్తన చూసి, నీ ప్రార్థనా ప్రవర్తన చూసి దేవుణ్ణి నమ్ముకోలేదా? ఈ ప్రార్థన నీకు శోధనగా ఉందా? ఆసక్తిగా మారిందా? నేనును నా ఇంటి వారము, నా ఇంటిలో నా పని కత్తే. ఇజ్రాయేలు దేశంలో పనోడు ఇల్లు విడిచిపెట్టి వెళ్ళాలంటే 7 ఏళ్లే. 7 సంవత్సరాల తర్వాత వాడిని విడిచిపెట్టచ్చు. లేదు సార్ నేను ఉండిపోతానంటే వాడి గుమ్మం దగ్గరికి తీసుకెళ్ళి, ప్రధాన గుమ్మం ఉంటుంది చూసారా, ఆ గుమ్మం దగ్గర తీసుకెళ్ళి కదురు పట్టుకుని ఇక్కడ ఒక కన్నం కొడతాడు. ఈ కన్నం పడద్దు ఇక్కడ చేతికి, దాన్ని లాగుతాడు. ఆ గుమ్మానికి ఎన్ని కన్నాలుంటే అంత నమ్మకమైన 7 సంవత్సరాలు నిండిన పనోళ్ళు ఆ ఇంట్లో ఉన్నారని అర్థం. ఆ ఇంటికి వెళ్ళగానే కన్నాలను చూసి ఆ ఇంటికి నమస్కారం చేసి ఆ ఇంట్లో ఆతిథ్యం పొందడానికి అతిథి పరిగెత్తుకుంటూ వస్తాడు. అది ఇజ్రాయేలుకు ఒక కట్టడ. నువ్వు నా చెవులను, యు ఆర్ డిగ్డ్ మై ఇయర్స్ అంటాడు, నువ్వు నా చెవులు పొడిచావు అంటాడు. అంటే నమ్మకమైన ఇంటికి యజమానిగా నన్ను ఆ ఇంట్లో చేర్చావు అన్నది పొడిచావు అంటే. దేవుని మాట విని
నేను నమ్మకమైన కనుక పొడుచుకున్నాను. ఈరోజు అదే చెవులకి మీరు పొడుచుకున్నారే, ఎవరు ఆడపిల్లలందరూ ఏనుకనుకు దేనికి పొడుచుకున్నారు? మీ అందాలకు పొడుచుకున్నారు కాదు. ఈరోజు మీరు విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల్లో వెళ్తే చెవికి ఇక్కడ పోగుంటుంది. వాళ్ళు ఎందుకో అది కుట్టుట దేనికి? ఆ దేవుడు ఆ దేవతకి వాళ్ళు దాసులు అని చెప్పడానికి దానికి పోగేశారు. దేవుని నీతి అది. అలాంటిది ఒక వ్యక్తి నేను నా పనమ్మాయి ఇంటికి రావట్లేదు సార్, దేవుడి దగ్గరికి రావట్లేదు సార్ అని వచ్చి 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుంది. నేను మీ పనమ్మాయి గురించి నువ్వు ఏడుస్తున్నావు ఏంటంటే 30 ఏళ్ళు సార్, మన వాక్యం విన్నాక నాకు అర్థమైంది నా పనమ్మాయి నేను రాబట్టుకోకపోవడంలో నా ప్రవర్తన తేడా ఉందని, నా భక్తి సరిపోలేదండి, నా ప్రవర్తన సరిగా లేదండి, నా ఇంటి వాళ్ళ పిల్లలందరికీ పెళ్ళిళ్ళు అయిపోయినాయి, పెద్ద పేరెంటాలు అయిపోయినాయి, పురుళ్ళు పోసింది, అది 30 సంవత్సరాలు నేను కాపురం చేసిన దాంతోపాటు సమానంగా ఉంది, కానీ ఆమె నేను రక్షించుకోలేకపోయాను. నిజంగా నీకు ఎప్పుడైనా ప్రార్థన అలాంటి శోధనగా ఉందా? 3.5 సంవత్సరాలు ఒక డిగ్రీ చదవడానికి, డిప్లొమా చదవడానికి కాలేజీకి వెళ్తే 3.5 సంవత్సరాల తర్వాత నువ్వు అక్కడి నుంచి డిగ్రీ డిప్లొమా తీసుకుని బయటకు వచ్చి కోట్లు ఎగరేసే ముందు నా పొరుగువాడిని నా ఇంటికి నేను సంపాదించుకోలేకపోయినా సిగ్గులేని ఏడుపు ఎప్పుడైనా వచ్చిందా నీకు? అరే 3.5 years we lived together in the same bench but I couldn't save my neighbor. అరే నా పక్కోడిని నేను రక్షించుకోలేకపోయాను. సిగ్గులేనోడు బోడు సాక్ష్యాలు చెప్తారండి. మేము 6 ఇళ్లల్లో ఉన్నాం, ఈవిడ ఎవరండి? మేము ఇంతకుముందు పల్ల ఇంట్లో ఉండేవాళ్ళం కదా. ఎలా ఇల్లు? అల్ల అక్కడ 3వ ఫ్లోరు, అల్ల వాకిట్ పొడవగా ఉంటుంది, బాగుంది. ఇప్పుడు నీ పేరెంటానికి ఆవిడ వచ్చింది, రక్షణ పొందిందా? పొందిందా? నీ సాక్ష్యం ఎంత గొప్పదో తల్లి. ఒరయ్యా చాలా గొప్ప సాక్ష్యం ఆయన నీది. నిన్ను బట్టి వాళ్ళు నమ్ముకోకుండా ఉండగలిగారు చాలు. ఏడుస్తావు ఓ సోదరి, ఏడుస్తావు ఒకరోజు. ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వు లెక్క చెప్పాల్సినప్పుడు నీ లెక్క చూస్తాడు ఆయన. ప్రతి పేజీ లెక్కేస్తాడు. నాలాగా నీలాగా ఇలా తీసేడు. అదేమి ఎల్సిడి ఫోన్ కాదు, ఇలా తోసేయడానికి వెళ్ళిపోవడానికి. ప్రతిదీ కనపడుతుంది అక్కడ. నీకు అప్పగించిన మనుషుల గురించి లెక్క చెప్పు, నీ గృహ నిర్వాహకతో లెక్క అప్పచెప్పు. లెక్క చూసి లెక్క సరిగా లేని వాడికి భూమిలో పాతిపెట్టినోడికి నరకానికి ఇచ్చాడు. నువ్వెక్కడికి పోతావో తెలుసుకో. ఈరోజు నీ ప్రార్థన నీకు శోధనగా ఉందా? ఆ భక్తి నీకు మంట పుట్టించిందా? అయ్యా నేను నా ఇంటి వారం అంటే నీ ప్రేయర్లో ఆ పదం నువ్వు వాడితే ఆ పదంలో నీ పసిపిల్లని రక్షించుకోవాలనే నీకున్న ఆశ, నీ ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ బతికించుకోవాలని లేకపోవడం నీ భక్తిలో ఏదో లోకం ప్రవేశించదనడానికి కాదా సాక్ష్యం? 2వ ప్రార్థన చెప్తాను విను. 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 25 వచనాల దగ్గరికి వద్దాం. 25 నుంచి 27 వరకు చదువుదాం. 29 వరకు చదువుదాం. 2 Samuel 7. దేవా తీయండి అందరూ తీయండి. 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 25వ వచనం నుంచి. దేవా యెహోవా నీ దాసుడనగా నన్ను గూర్చియు నా కుటుంబమును గూర్చియు నీవు సెలవిచ్చిన మాట ఎన్నటికి నిలిచినట్లు దృఢపరిచి సైన్యములకు అధిపతియగు యెహోవా ఇశ్రాయేలీయులకు దేవుడై ఉన్నాడన్న మాట చేత నీ నామమునకు శాశ్వత మహిమ కలుగునట్లును నీ దాసుడనైన నా కుటుంబము నీ సన్నిధిని స్థిరపరచబడినట్లును నీవు సెలవిచ్చిన మాట నెరవేర్చుము. దావీదు ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నాడో తెలుసా దేవుడితో? ఏమడుతున్నాడో చూసారా? మళ్ళీ పదం వినండి. వాక్యం సరిగా అర్థం చేసుకోకుండా ఈ వాక్యం క్యాప్షన్లు బాగుందని, ఈ దినవాగ్దానాలని పోయే కాలం వచ్చిన వాళ్ళు పెట్టుకుంటారు దినవాగ్దానాలు. ఆ దినమే ఆఖరు దినం అన్నట్టు. బైబిల్ చెప్తున్నటువంటి అంశం వదిలేసి రోజుకు వాగ్దానం ఏంటండి, నెలకో వాగ్దానం ఎక్కడ ఉంటుందండి? నీ బతుకే వాగ్దానం మీద బతుకుతుంది. ఆ దేవుని మాట కొరకే బతుకుతున్నాం మనం. ఆ మాటని ఒక రోజు ఆ ప్రొఫైల్లో పెట్టేసి గొప్ప ఏదో ప్రతి ఒక్కడు వాట్సాప్ సేవ చేసేస్తున్నాడు ఈ మధ్య. ఏంటో సేవ, ప్రొఫైల్లో ఒక వాక్యం పెట్టేస్తే అడు దేవుడి సేవ చేసి ఎరగబడిపోతున్నట్టే. నిన్న చేయమన్నాడా దేవుడు? అసలు బతకమన్నాడా, పెట్టమన్నాడా, చెయ్యమన్నాడా, చెప్పమన్నాడా? ఏంటి బతుకేంటి అసలు? కొత్త సేవ మొదలెట్టారేంటిది? ఈ ఎర్రి మానేయండి. దీనివల్ల అనవసరంగా దేవుని నమ్మని చెడ్డ పేరు తీసుకొస్తున్నారు. చూడండి ఇక్కడ ఆయన దావీదు ఎంత కాన్ఫిడెంట్ గా దేవుడితో ఈ మాట చెప్తున్నాడు విను. నన్ను గూర్చి నా కుటుంబం గూర్చి నీవు సెలవిచ్చిన మాట. ఏం చెప్పాడు? నిన్ను అడుగుతాను చెప్పు నువ్వు. దావీదు తెగ మాట్లాడతావు కదా దావీదు గురించి. దావీదు అంటున్నాడు నువ్వు నా గురించి నా కుటుంబం గురించి సెలవిచ్చిన మాట విషయంలో ప్రభువా. ఏం చెప్పాడు దేవుడు నీ గురించి నీ కుటుంబం గురించి? చెప్పండి. ఎనీ వర్డ్ ఫ్రమ్ గాడ్? నీ ఫ్యామిలీకి దేవుడు ఇచ్చిన వాగ్దానం ఉందా? నీకు దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏమైనా ఉందా? నీతో మాట్లాడిన దేవుడు వాగ్దానం ఏమన్నా? ఏది మళ్ళీ వాగ్దానం అనగానే మా అయ్యగారు మంచి వాగ్దానం ఇచ్చారని పొద్దున్న వాట్సాప్ చూసి కెలకడమా? అవి వాగ్దానాలు కాదు, అది బైబిల్లో మాటలు. ఆయనకేదో పని పోట్లేక దాని నుంచి నీతో పంపుతున్నాడు.
దేవుని మాట యొక్క జీవము నీ హృదయంలోనికి ఏ స్థితికి తీసుకొచ్చి శరీర రూపం ధరించిందో తెలుసుకొని ఆ మాట యొక్క విలువను నువ్వు ఎందుకు పాడు చేస్తావు? ఇదేమన్నా ఈనాడు క్యాప్షన్లా పెట్టుకోవడానికి? నీ బతుకు, నా బతుకు జీవపు పద్ధతి, ఇది ఒక మార్గం. బైబిల్ పట్టుకున్నానంటే అది మార్గము. మార్గం అంటే దారి, దారి అంటే గుమ్మము, గుమ్మం అంటే తలుపు. ఎంత స్పష్టంగా చెప్తున్నాడు యేసు దానికి ఆధారమని. గుమ్మము యేసు, మార్గము యేసు, తలుపు యేసు. ఇదంతా తెలియకుండా నీ ఇష్టం వచ్చినట్టు ఎలా మాట్లాడేస్తావు? ఇప్పుడు చెప్పు, నీ వాగ్దానం ఏంటి? దావీదు అంటున్నాడు, నేను నా కుటుంబం గురించి నువ్వు చెప్పిన మాట నువ్వు శాశ్వతంగా స్థిరపరిచినట్లు నువ్వు దృఢపరచు. కమాన్, ఎస్టాబ్లిష్ అయ్యి. ఏంటి దేవుడిని ఇలా మాట్లాడగలిగే ప్రార్థన దమ్ము ఎవరికుంది ఇక్కడ? నువ్వు నా ఇంటికి ఇచ్చిన వాగ్దానం ఏది ప్రభు అని అడిగే ఉందా? నీ కొడుకేమో గాలి ప్యాక్ అట్లాడుకుంటూ తిరుగుతాడా, ఆడేమో రేసింగ్లను తిరుగుతూ ఉంటాడా, ఆడెళ్ళి ఎక్కడో వెళ్ళి ఏదో దేశం దిమ్మరై తిరుగుతూ ఉంటాడా? నువ్వేమో భక్తి ప్రార్థనలు చేస్తుంటావా? ఎంతమంది సేవకుల పిల్లలు ఇలాంటి తప్పుడు పనులు చేస్తున్నారో తెలుసా మీకు? సొమ్ము మీది, సోకాళ్ళది. మీరేమో మీ అయ్యగారు మీకేమో ఫ్యాన్స్. దేవుని పని అర్రాది. బతుకులు దేవుని కొరకు బతకడం అర్రా దేవుడు కోరుకునేది. ఆ బతుకుకి హెచ్చరించే దమ్ము లేదు. నీ ఇంటి వాళ్ళ ప్రవర్తన విషయంలో దేవుని వాగ్దానం లేదు. ఏమిటి నీ ఇంటికి దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏంటి? అక్కడ 29వ వచనంకి వచ్చి చెప్పురా నాన్న, ఆయన ఎంత గట్టిగా చెప్తాడు. దయచేసి నీ దాసుడునైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా, నిత్యము గూగుల్లో ఉండునట్లుగా, నీ సన్నిధిని ఉండునట్లుగా. నిత్యము ఎక్కడ సరిగ్గా చెప్పండి? నీ సన్నిధిని ఉండునట్లుగా. ఎక్కడ ఉంటుంది? మంచి ఉద్యోగం ఉంటే ఉన్నట్టేగా. నిత్యము అమెరికాలో ఉండునట్లుగా ట్రంప్ మనసు మార్చుమన్నాడా? మరేం మార్చాలి? నేను చెప్పానే ప్రార్థన శోధనని. ఈరోజు అమెరికాలో ఉన్న పిల్లల తల్లిదండ్రులందరూ ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నారు తెలుసా? ట్రంప్ని గెలిపించింది ఎవడో తెలుసా? మనలాగా ఈవీఎంలు కాదు, దేవుడే గెలిపించాడు. ప్రతి నాయకత్వము దేవుని ద్వారా జరుగుద్ది. ఇప్పుడు అక్కడ పెట్టినోడు దేవుడైతే ఆయన మనసు మార్చమంటారండి? మీకు ఏం ప్రార్థనలు అయ్యి? అలా నిర్ణయాలు చేసే కట్టినుండి పెట్టినోడు ఎవడో వినపడదు. ఇలాంటి మాటలు మీకు అర్థం కావు. ఎంత యాశమో ఎన్నట్టే. ఏంటి ఇలాంటి కొత్త భాష మాట్లాడుతున్నావు అన్నట్టుంది ఇప్పుడు నా ముందు. నీ బుర్రకు అర్థమయ్యే మాట చెప్తున్నా. నీవు పనికిమాలిన ప్రార్థన చేయడం మాని ప్రభుతో బతకడం నేర్చుకో. ఏది చేయాలో ఏది చేయకూడదో తెలియట్లా చాలామందికి. శోధన, ప్రార్థనే శోధన. ఇక్కడ చెప్తున్నాడు, ఏమి గతి నిత్యము నన్ను నా కుటుంబాన్ని నీ సన్నిధిలో నిలబడేటట్లు. నీ సన్నిధిలో ఎంతమంది పిల్లలు చెప్పగలరండి ఈ మాట? ఒక్క పూట దేవుని మందిరంలోకి రాకపోతే అగ్గగ్గలాడిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అయ్యా నేను వెళ్ళలేకపోయాను, అయ్యా నేను రాలేదు, అయ్యా నేను కనపడలేకపోయాను, నా పిల్లలు తేలేకపోయాను, మా ఇంటి వాళ్ళు రాలేకపోయాం. దిస్ ఈజ్ అ పెయిన్ఫుల్ ప్రేయర్. దావీదు ఎంత ప్రాణం కొట్టుకుంటూ ఏడ్చాడు తెలుసా ఆ విషయం? తన పిల్లల విషయంలో తను పడిన శోధన, తన ఇంటి వారితో తనకున్న శోధన, తన శత్రువుతో తనకున్న శోధన, తన శరీరంతో తనకున్న శోధన, తన విజయం పొందుకోవడానికి ఎదురుగా వస్తున్నటువంటి పరిస్థితులపై శోధన అన్నీ దాటి తను దేవుని సన్నిధిని కోరుకున్నాడు. నా రాజ్యము స్థిరపరచని అడగలా, నా భూమిని విశాలపరచని అడగలా ఎబ్బేజ్ అడిగినట్టు. తను దేవుని నీతిని అడుగుతున్నాడు, దేవుని సన్నిధిని అడుగుతున్నాడు. చెప్తున్నాడు చదువు, నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా నీవు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడును. నీ ఆశీర్వాదము పొంది నిత్యము నా కుటుంబం ఆశీర్వదింపబడును. ఎంత కమ్మగుందో కదా ఈ పదాలు. ఏంటా పదాలు? ఎప్పుడు వినని పదాలు కదా ఈ ఊర్లో, ఈ మందిరంలో. ఆశీర్వాదాలు ఉంటాయి. ఆశీర్వాదాలు ఉంటాయా? దేవుని దగ్గరకు ఆశీర్వాదం ఉంటే సిలువ మొయ్యాలా? నిన్ను ఉపేక్షించుకోవాలా? దీవులను పట్టుకెళ్ళాలా? నా బైబిల్ అలాంటివి ఏం కనపడవు. నీకేమైనా కనపడితే ఎత్తుక్కో, ఉన్నారుగా దేశంలో ప్రకటించేవాళ్ళు. దేవుని దగ్గరికి వస్తే దేవుడు నీ సిలువెత్తుకొనే చెప్తాడు, ఇంకేం చెప్పడం. ఆది అపోస్తలులు విశ్వాసంతో ప్రకటించినటువంటి బోధ నీ బతుకులో నిన్ను వదులుకొని, నిన్ను నువ్వు కోల్పోయి, నీ జీవితం అంతటిని శ్రమను ఆశీర్వాదంగా ఎంచుకోవటమే నీ భక్తి యొక్క మూలం. అది దాటి ఇంకోటి ఏమీ లేదు. సరే ఇప్పుడు చెప్పు. ఈయన అన్నాడు, నీ సన్నిధిలో ఆశీర్వాదం ఉన్నది, నా కుటుంబం నిత్యమో ఆశీర్వదించబడినగా. నీ సన్నిధిలో శాశ్వతంగా నీ నామానికి మహిమ తెచ్చేలాగా, శాశ్వతంగా దేవుని నామానికి మహిమ తెచ్చేలాగా అంటే ఏంటో మీ నిర్వచనం చెప్పనా?
గ్రాండ్గా ఒక 10 లక్షల నుంచి 15 లక్షలు ఖర్చు పెట్టి, సరిపోదేమో 15 లక్షలు, ఒక 20 వేసుకుందాం, ఓ 20 లక్షలు ఖర్చు పెట్టి రిటర్న్ గిఫ్ట్తో సహా క్రిస్టియన్ పెళ్ళి జరిగి మంచి ఉద్యోగంలో సెటిల్ అయ్యి ఓ ఇల్లు కొనుక్కుని ఒక కారు కొనుక్కుని ఇలాంటి చర్చ్ ఏదో ఒకటి చూసుకుని పాస్టర్ గారిని ఇంటికి రప్పించుకోగలిగితే సెటిల్ అయిపోయింది లైఫ్. సెటిల్ అయిపోయింది. పాస్టర్ గారిని ఇంటికి రప్పించుకునే లైఫ్ అని ఎందుకన్నానంటే, పాస్టర్లు అందరూ కూడా పాకల్లో దూరరు, బిల్డింగ్లు అయితేనే లిఫ్ట్ ఉంటేనే ఎక్కుతారు, అలాంటి పెద్దోళ్ళ ఇళ్ళకే వస్తారు. అలా రప్పించుకునే స్థాయికి నువ్వు ఎదిగితే నీ కుటుంబం దేవుని సన్నిధిలో దీవించబడినట్టే, ఆశీర్వదించబడినట్టే. యు ఆర్ సెటిల్డ్, యువర్ లైఫ్ ఈజ్ ఎస్టాబ్లిష్డ్. ఇదా దావీదు కోరుకున్నది? ఇదే అసలు ఇదేనా ప్రార్థన? దాని అర్థం మరి మన ప్రార్థనలో ఈ ప్రార్థన దేనికి పెడతారు చెప్పండి? ఏమంటే వాక్యం ఏమాత్రం చదువుతాం వచ్చినా తెలుగు వచ్చినకి అర్థమైపోద్ది ఈ భాష. ఈ మాటలు మీ ప్రార్థనలో దేని కొరకు అడుగుతున్నారు? నా కుటుంబం నీ సన్నిధిలో ఆశీర్వదించబడి, మరి ఇప్పుడు ఏంటి ఆశీర్వాదం మీ భాషలో చెప్పండి. నా తప్పు, నేను ఒప్పుకుంటాను, నేను ఎప్పుడు నేర్చుకోవడానికి ఇష్టపడతాను మీ దగ్గర నుంచి. మీకు కావాల్సిన ఆశీర్వాదం ఏంటి? ఇదే విషయం నేను దావీదు ఎలాంటి ఆశీర్వాదాల కోసం నలిగిపోయి ఏడిచాడో ఓ 10 చెప్తా. ఆ 10 మీకోసం ప్రార్థన చేయాలని కోరుకుంటా. నా దగ్గరకు వస్తారు ఎవడన్నా? యోనా తన కొడుకైనటువంటి అబ్షాలోముతో తరం పడిన దగ్గర నుంచి ఇవన్నీ దావీదుకి దీవెనలుగా మార్చాడు. అలాంటి పరిస్థితులు నీ శోధనలోంచి గెలవడం కొరకు దేవుని దగ్గరికి రావాలి, అలాంటి విషయంలో దేవుడు ఆశీర్వాదం అడిగాడని అడిగితే ఒప్పుకుంటావు నువ్వు? నీకేం కావాలి? రాజులు కాంకర్ చేసుకుంటారు, సంపాదించుకుంటారు. ఏంటి? భూమి. రాజులు సంపాదించుకుంటారు ఏంటి? దోపుడు సొమ్ము, ఆస్తి. రాజులు సంపాదించుకుంటారు బంగారం, రాజులు సంపాదించుకుంటారు కప్పం. అలాంటివేవో కదా మనకు కూడా కావాలనుకుంటున్నారు. ఉద్యోగం, డబ్బులు, జీతం, లాభం, ఇంక ఇవే. మరి ఏదండి మన హృదయంలో దేవుని కొరకు ఎక్కడిచ్చాం ఆ స్థానం? ఏ పరిస్థితుల్లో ఎంతవరకు కలిగి ఉన్నాం ఆ విశ్వాసం? ఆలోచించుకోండి. మూడో విషయంకి వచ్చేస్తా. లూకాసు వార్త 16వ అధ్యాయము 27వ వచనం. మూడో విషయం, లూకాసు వార్త 16వ అధ్యాయం. లూకాసు వార్త 16 అనగానే మీకు ఎవరు గుర్తు రావాలో తెలుసా? ఎవరు? డబ్బులునోడు, డబ్బులేనోడు, అంటే మనలాంటి బతుకు. 16వ అధ్యాయము 27వ వచనం. అప్పుడతడు తండ్రి, అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు. ఎవడో తెలిసిడు? బాగా డబ్బులున్నాడు. ఎక్కడ అడుగుతున్నాడో తెలుసో దేవునితో? పరలోకమా? అమ్మ నాయన, వాక్యం తిరగేశారు. లోకా 16 అండి నేను చెప్పేది. ఎక్కడ అడుగుతున్నాడు? అప్పటికే తరస్టీలో ఉన్నాడు భయ్య. నీటి దాహం, చొక్క 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 చిటికిని వేలు ముంచి అలా చొక్కితే చాలు బాబు అని ఏడుచుకుంటాడు. నరకంలో ఉన్నాడు. అక్కడి నుంచి ప్రార్థన మొదలెట్టాడు. ఏం ప్రార్థన చేశాడు చూడు. అలాగైతే ప్రభువా, నాకు 5 సహోదరులు ఉన్నారు, వారును ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా, ఈ యాతన పెట్టే వేదనకరమైన స్థలంలోకి రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకై నా తండ్రి ఇంటికి వారిని పంపవలెనని నిన్ను వేడుకొనుచున్నాను. ప్రార్థన అక్కడ నరకంలో ప్రార్థన. బైబిల్లో రికార్డ్ చేసినటువంటి అత్యుత్తమైన ప్రార్థనలో ఇది రెండవ ప్రార్థన. మొదటి ప్రార్థన యోనా చేసిన ప్రార్థన, చేప కడుపులోకి వెళ్ళి సముద్ర గర్భంలోని. రెండవది నరకంలోకి వెళ్ళి చేసినటువంటి బెస్ట్ ప్రేయర్. బెస్ట్ ప్రేయర్ ఏమడుతున్నాడో తెలిసే? బాబు, నేనేమో మంచి ఓదారంగు బట్టలు వేసుకున్నాను, స్పన్న క్లాత్ వేసాను, రేయాన్ వాడాను, లెనిన్ వాడాను, సొఫిస్టికేటెడ్ సూట్లు వేసుకున్నాను. నా టేబుల్ మీద పడేస్తే ఎంత పడేశానంటే ఒక 20-30 కుక్కలో అడుక్కునేవాళ్ళు తినేవారు. అంత ఇలా తిని ఇలా ఇసిరేవాడిని రొట్టె, అంత ఉండేది. అసలు ఎంత లావిష్ బతుకులు అంటే, మరి అన్నగారు ఈ రోజుల్లో దరిద్రపు కొట్టు బతుకులు వచ్చేసి అన్న వేరు తమ్ముడు వేరు అయిపోయారు. కానీ పురాతనమైన కాలంలో మీ తండ్రుల కాలం వరకు ఇప్పటికీ కూడా పిల్లలు తల్లిదండ్రులు మీరు వెతికి చూడండి, వాళ్ళ ప్రాణం పోయినా మా అన్నయ్యని ఒక్క పల్లెత్తి మాట అనరు, తమ్ముడు అన్నని మాట ఎత్తుకొనివ్వడం. అంత జాగ్రత్తగా కలిసి ఉంటారు రిలేషన్స్. ఇప్పుడు కొన్నారు చూసుకోండి. మీ ఫాదర్స్ తాలూకా అందరూ చూడండి ఎలా ఉన్నారు, ఎంత యూనిటీగా ఉన్నారు. చచ్చేసేడి మీ ఇంట్లోకి పెళ్ళాలు వచ్చిన తర్వాత వాళ్ళు చెడిపోయారు. మీరు వచ్చి చెడగొట్టారు, మీ తరమే చెడగొట్టేసింది. మీరు రానంత వరకు వాళ్ళు యూనిటీ అంటే యూనిటీ. ఎంత బంగారంలాగా బతికారు, అంత బంగారం. అప్పుడు మరి బైబిల్ రాసిన కాలంలో అప్పుడు ఎలా ఉండుంటారు చెప్పండి. అసలు ఉమ్మడి కుటుంబం తప్ప సపరేటే లేదు కదా, అసలు న్యూక్లియర్ ఫ్యామిలీయే లేదు కదా.
ఒక ఇల్లు అంటే ఆ ఇంట్లో తాత కూడా బతికుండేవాడు అప్పటికి. ఆదాం సంతానం చూస్తే ఎలా ఉంటుంది? 6వ సంతానం దగ్గర ఆదాం బతుకున్నాడు. అంత సంతానం, ఒక్కొక్కడికి అంతంత వయసు. ఎందుకంటే కష్టాలు లేవు, శ్రమలు లేవు, మెంటల్ యాగ్ని లేదు. ప్రశాంతంగా ఉంటే ఆరోగ్యంగా ఉంటారు. ఏం చెప్పాను? అది లేకే జబ్బులు వచ్చి చచ్చిపోతున్నాం కదా. ఇప్పుడు బీపీలు, షుగర్లు అన్నీ దేనికి? మీరు ఏ డాక్టర్ దగ్గరికి బాగా ఆలోచిస్తున్నారా? స్వామి అదేదో లేకుండా ఏమైనా మందుంటి ఏది ఉందా? ఏది వేసుకున్నా బీపీ 200 దాటే. పైది పెరిగిపోతుంది, కింద పెరిగిపోతుంది ఈ మధ్య. అంటే సమస్య పైన కింద కూడా ఉందని అర్థం. రీడింగ్ ఎంత 220. పర్లేదే, నీకెంత? 400. 400 షుగర్ రీడింగ్. ఇది 400, ఇది 200. వీటితోనే ఆనందం. జీవితం అంతా చింతే, వేదనే, ఆలోచనే, బాధే. లేనోడు ఎవడైనా ఉన్నాడా? ఎల్కేజీ పిల్లాడు ప్రశాంతంగా ఉన్నాడని అడిగితే, అన్నయ్య రేపు ఎగ్జామ్. ఏం ఎగ్జామ్ రా అంటే, యూటీ, ఏటీ, ఇంకటిది అన్ని టీలు చెప్పేస్తున్నారు వీళ్ళు. ఆర్టీ, యూటీ, ఏటీ, ఎస్టీ, వీటీ, సిటీలు, ఇవన్నీ ఏదో ఒక పరీక్ష. ఏంట్రా పరీక్ష అంటే ఆడితో పాటు వాళ్ళ అమ్మకి పెద్ద పరీక్ష, వాళ్ళ అమ్మకి, ఆ తర్వాత వాళ్ళ నాన్నకి, మార్కులు వచ్చాక ఆయనకి. నాయన సంతకం పెడితే నీ సౌమ్యం అని పోద్దా? నువ్వేనా కలెక్టర్వా? ఏ మార్కులు వస్తే నీకెందుకు? ఇలా చూడు, చక్కగా నవ్వుతూ సంతకం పెట్టి. పిల్లడు 2సారి మార్కులు తెస్తాడు. ఈపు మీద కొట్టేసి ₹1,00,000 ఖర్చు పెట్టి దీనికేనా బస్సులో వెళ్ళి రావడం ఎందుకు? రాద్దాంతం ఎందుకు? నువ్వు ఎన్ని అరిసినా ఒక్క మార్కు పెరగదు. ఆ ప్రోగ్రెస్ రిపోర్ట్లో 1 మార్కు పెరగదు. నా స్వామి పాపం చేయడం మాని ప్రశాంతంగా సంతకం పెట్టి, ఆడు ఏమనుకోడు, మా నాన్న చాలా ప్రేమగా ఉన్నాడు, ఈసారైనా సిగ్గుపడకుండా. అమ్మ నువ్వు ఎలాగో తిండేది పెట్టాడు పీకుతావు కదా క్లాసు, అప్పుడు చెప్పు, నాన్న సంతకం పెట్టాడంటే లోపల చుక్కలు కనపడ్డాయిరా, ఏదో చెప్పు ఆడికి అర్థమయ్యే భాషలో. అంతేగాని సంతకం పెట్టేటి దగ్గర యాతన పెట్టి ఆ రాత్రి నుంచి ఆడేమో 1ని 7 చేయాలా, 8 చేయాలా? ఏటా ప్లానింగ్ ఏంటి ఆడికి? 1వ క్లాస్ వాడికి. అందరూ చేసినోళ్ళే. ఏ అమ్మా నువ్వు చేస్తే నీ కొడుకు చేయడు, నీ కూతురు చేయదా? ఏ జీన్స్ అయ్యే వస్తాయి. ఏ అబ్రహాం అన్నప్పుడు అబద్ధం ఇస్సాక్ అనలే? చూశాడా? ఇది అంతే, రక్తంలో ఉంటాయి అలాంటివి. జాగ్రత్త చూసి సరి చేసుకుందాం. విషయం కొద్దాం. ఏ పరిస్థితుల్లోనైనా ప్రతి ఒక్క ఇంటిలో కూడా ఇంత చింతగా, ఇంత బాధ నడిచిపోతుంది. ఇతను నరకంలో నుంచి ఏమంటున్నాడో తెలుసా? నా అన్నదమ్ములు ఉన్నారయ్యా ఒక 5గురు. నేను భూమి మీద రాయల్గా బతికినప్పుడు మా తమ్ముళ్ళు కూడా చాలా ఇష్టం వచ్చినట్టు హ్యాపీగా బతికేశారు నా డబ్బులతో. నా కార్ల మీద తిరిగేవారు, నా పనోళ్ళకి ఏంట్రా అని చెప్పేవారు. ఇప్పుడు నేనేమో అందరికన్నా ముందు వచ్చి పడ్డాను. పడిన చూస్తేనేమో నీరు చుక్కలేదు, ప్రశాంతత లేదు, పళ్ళు కొరుక్కోవడం తప్ప నాకు మందు లేదు. నా రక్తం కనబడుతుంది ఇక్కడ, నాకేమో అగ్ని కాల్చేస్తుంది. నేను చచ్చిపోతే బాగునంటే సావు రావట్లేదు, ఏం చేయాలో తెలియట్లేదు. 5గురు లైన్ వచ్చేస్తారా బాబు, నాకు తెలుసు, వేసేయా, వదులు 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 ప్లీజ్ 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 ప్లీజ్. ఎంత చక్కగా చెప్తాడు ఆయన. దారికి మధ్యలో గోడ కట్టిస్తామన్నాడు. ఇటోళ్ళు అటు రారు, అటోళ్ళు ఇటు రారు, నేను ఒక్కడే నీ దగ్గర ఇక్కడ ఉంటాను, అక్కడ ఉంటాను, మనిద్దరం మాట్లాడుకుందాం, నువ్వు కంటిన్యూ చేసుకో, వెళ్ళి ఏడుచుకో అన్నాడు. నీకెప్పుడైనా అంత దుఃఖం వచ్చిందా? ఎంత ప్రాక్టికల్గా యేసు ప్రభు చెప్పిన తర్వాత కూడా నీ కళ్ళు కనపడకపోతే నీ ఇంటివారి రక్షణ నీకు శోధన ప్రార్థనగా మారిందా? నా ఇంట్లో మా చిన్నానోళ్ళు ఉన్నారు, మా తాతయ్యలు ఉన్నారు, మా బాబాయిలు ఉన్నారు, మా మావయ్యలు ఉన్నారు, మా అత్తలు ఉన్నారు, మా పిన్నులు ఉన్నారు, మా చుట్టాలు ఉన్నారు, మా బంధువులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా మా వెనకాతల లిస్టులో ఉన్నారు. బాబోయ్ వాళ్ళందరూ నరకంలో పడిపోతారేమో ప్రభువా, వారి పరిస్థితి ఏంటి? నేను వెళ్ళక మునిపే ఆడు ఏడుతున్నాడు, ఆడికేమో వెళ్ళడానికి ప్రార్థన వినటానికి కూడా నువ్వు లేదనేసావు. ఇప్పుడు నేను బతికుండగా నా ప్రార్థన వినడానికి స్కోప్ ఉంది నీకు. నేను అడగగలుగుతున్నానా, మొరపెట్టగలుగుతున్నానా, అంగలార్చగలుగుతున్నానా, ఏడవగలుగుతున్నానా? అసలు ఆ దుఃఖ ప్రార్థన ఎప్పుడు నడిచిందా నీ మనసులో? నేను ఇప్పటికీ సిగ్గులేనోళ్ళరా, మళ్ళీ చెప్తున్నాను నేనండి, ఇప్పటికీ మన ప్రార్థనలన్నీ ఏంటి చెప్పండి? ప్రభువా ఆ నెక్లెస్సు, క్రిస్మస్, ప్రభువా కార్ట్లో పెడుతున్నాను తీసేస్తున్నాను ఆ డ్రెస్సు, ప్రభువా ఆ ఇల్లు మాదైతే నాకే ఇచ్చేస్తావు, నువ్వు మంచోడు ఇచ్చేస్తావు. ఈ ప్రార్థన ఏంటి? నీ ప్రార్థన ఏంటి? అప్లికేషన్ పట్టుకుని, ఉద్యోగం అప్లికేషన్ పట్టుకుని ఏంటి నువ్వు చేసిన ప్రార్థన ఏంటి?
చిత్తమైతే ఇయ్యని అడిగావా? నాకు ఇయ్యని అడిగావా? కూపనం ఏది? బిగ్ బజార్లో షాపింగ్ చేసి ఇచ్చిన కూపనం దాని మీద రాసేసి దాని మీద ఫస్ట్ ప్రైజు 77 అంగుళాల టీవీ, రెండో ప్రైజు టీవీఎస్ 50. అది అంత చిన్నగా ఇవ్వడం లేదు ఇప్పుడు. ఇంకేవో డొక్కులు డోళ్ళు ఏవో ఇస్తుండే. ప్రభువా విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నాను అయ్యా. ఏంటి లాటరీ టికెట్ కోసం ప్రార్థన చేస్తున్నాను? యేసుప్రభు లాటరీలు ఇచ్చేవాళ్ళు కనపడ్డా? ఛీ బతుకు. అది యేసుప్రభు నీ శోధన ప్రార్థన అంటే ఏంటి? ఏమండి నేను అడుగుతున్నాను, ఇలాంటి విషయాలు చెప్తున్నాను కాదు, కానీ నీ నోట్లో ఎంతకన్నా దారుణమైన ఉండలేవా? లేవా ఇలాంటి ప్రార్థనలు? నేను ఒక ఆయన ఫోన్ చేశాడు, పాస్టర్ గారు ఉన్నారా అని. ఉన్నాను బాబు, బతికా. ఏంటి అంత బాధతో? ఏమైందనంటే బడ్డీకి వెళ్ళిపోయారండి. పడికెళ్ళిపోయారా? పోన్లే అని మొత్తం బడ్డీ బెల్ట్లు వేసాడంట, లేపాడంటే పడికెళ్ళిపోయాడు. చూస్తున్నాం కదా వారం రోజుల నుంచి. జాగ్రత్త పెట్టుకోవాల్సిన పని నీదా దేవుడిదా? నాదా లేకపోతే పాస్టర్ గారిదా? ప్రార్థన చేశాను కదా ఓపెనింగ్, నేనే వెళ్ళాను. అందుకు ఇప్పుడు నాకు చేశాడు, బావో నువ్వు ఓపెన్ చేసావు ఎత్తుకెళ్ళిపోతాడు చెయ్యని. ఏం చేయను నేను? పట్టుకెళ్ళిపోయాడు. పోన్లే బాబు దేవుడు మరొకటి ఏదైనా ఇస్తాడులే. నీకు పట్టుకెళ్ళిపోయారంటే మంచి, దాని వెనకాల దేవుడు ఏదో ఉత్తమమైన ఉంచాలి. ఏటి ఉత్తమమైన ఉంచది? ఫైనాన్స్ ఎవడ కడతాడు? సౌండ్ పెంచుతున్నావు ఏంటి? ఫైనాన్స్ ఎవడు కడతాడు? అవును ఎవడు కడతాడు? నాకు ఫోన్ చేసి నేను ఎందుకు కడతాను? ఎవడు కట్టాలి? తేరగా ఫోన్లు ఎత్తాం కదా అని చెప్పి ఏది పడుతుంది మాట్లాడతావా? అందుకే యేసుప్రభు ఫోన్ ఎత్తాడు. వాస్తవాలు ఇలాగే ఉంటాయి. చెప్పుకో కాసేపు చెప్పి చెవటెక్కిపోతావు పా అని ఊరుకుంటాడు. ఎందుకు? సోది. ఆయన ఏమో నరకంలోకి వెళ్ళిపోతాండ్రా నాయన. అక్కడికే ఆ ధనవంతుడు తెలివైనడైతే నీలంటుడైతే ఏం చేయాలి తెలుసా? ప్రభువా నా అకౌంట్లన్నీ మా పెద్ద నీకు అప్పచెప్పు, మా చిన్నోడికి చెప్పు అని నేను మాట్లాడను. డీలు నువ్వైతే ఖచ్చితంగా నీకు అవకాశం ఇస్తే అది అడుగుతావు. ఎందుకో తెలుసా? మేము ఒకసారి వీధిలోకి వెళ్ళాం. మేము యేసుప్రభు నమ్ముకోలే. అప్పట్లో మాకు యేసుప్రభు అంటే ఫారం దేవుడు. అందుకని ఇండియా దేవుళ్ళతో ఉన్నాం కాబట్టి సుఖంగా ఉంటాం. మా సిమ్ ఇక్కడే పనిచేద్దన్నాడు కదా మావాడు. అందుకని ఆ సిమ్ కార్డుతో ఉన్నాం. ఇప్పుడు ఆ సోది వచ్చింది, సోది చెప్పేది. అప్పటికే ఆ వీధిలో ఒక ఆవిడ చచ్చిపోతే ఆ సోది చెప్తే భలే ఇంట్రెస్ట్గా ఉంటుంది తెలుసా? సోది చెప్తానమ్మ సోది అని కరపలు ఎటు తిప్పుతుంటే అటు చూస్తున్నాం. అలా కూర్చొని నేనే ఫ్రంట్ వరుసలో కూర్చున్నాను. నెక్స్ట్ నేనే అడుగుతాను ప్రశ్న అడిగా అమ్మ ప్రశ్న అంటుంది. అది ఆవిడ ఏమడిగింది తెలుసా? కోడలు వచ్చి తాళాలు అక్కడ పెట్టింది కొనుక్కోను. మేము ఊహించిన ప్రశ్న. తాళాలు ఎక్కడ పెట్టిందంటే చచ్చిపోయిన దాన్ని తాళాలు ఎక్కడ పెట్టిందో కనుక్కో అంది. ఈ సమయాలు గుర్తొచ్చాడు నాకు. గెలుస్తాడా గెలవడా, యుద్ధం అవుద్దా లేదా, ఇలాంటి సోదే. మొత్తానికి సోది అడిగితే ఆవిడేమని తెలుసా? శాట నిండా బియ్యమట్టుగా అంది. మీరు చెప్తే నమ్మరు, ఇంచుమించు 5,000 రూపాయలు. అప్పుడు తాళం గురించి ఏం చెప్పిద్దా అని మేమందరం గుడ్లు అప్పకిని చూస్తుంటే 5,000 రూపాయలు కొత్త కోక మొత్తం అన్నీ ఏం చేసుకుందండి. బస్తాడు సగం బియ్యం. అయితే ఇస్తే అంటే పెద్ద కూతురు దగ్గర నుంచి అంటే అది వెళ్ళి తీసుకొచ్చింది శాడ్డో మొత్తం కలిపి బస్తాడు వేయించుకుంది. అన్నీ ఏం చేసుకుని బట్టలు తీసుకుని 5,000 రూపాయలు డబ్బులు వరకు తీసుకుని అప్పుడు చెప్పింది, బీరువా కిందన 2వ వార పక్కన అని మొత్తం చెప్పేసింది. వెళ్ళిపోయి లోపలికి వెళ్ళి తాళం ఉంది అన్నారు. ఎప్పుడూ తాళం అక్కడే పెడుతుందట. వీళ్ళు ఏమనుకున్నా తెలుసా? చచ్చిపోయిన తర్వాత ఆ ఇంట్లోకి వెళ్ళకూడదని ఆవిడ వెళ్ళలేదట 3 రోజులు. సోది చెప్పిందా? ఎప్పుడు అక్కడే ఉంటుందా? వాళ్ళ ఆయన అంటాడు, అది 5,000 పట్టుకుపోతుంది, మా అమ్మ ఎప్పుడు అక్కడే పెడదు కదే అని. సరే సోది దగ్గరికి వెళ్ళడం అవసరమా? మీరు కొంతమంది సోదిగాళ్ళ దగ్గరికి వెళ్ళట్లా? అయ్యగారు చెప్పండి అని, అయ్యగారు ప్రార్థన చేసి చెప్పండి అని వెళ్ళట్లా సోదిగాళ్ళ దగ్గరికి? వత్తదో రాదో చెప్పండి, ఎత్తదో ఇవ్వదో చెప్పండి, ఉందో లేదో చెప్పండి. ఆడు ప్రార్థన చేస్తున్నాడు నరకంలో. నువ్వు బతికున్నావు, ప్రార్థన చేయటానికి నీకు జీవం ఉంది, నీ ప్రార్థన వినే దేవుడు ఉన్నాడు. ఆయనతో నువ్వు ఎప్పుడైనా శోధించబడేలాగా, అయ్యా నా ఇంటిలో ఉన్న కొంతమంది రక్షణ లేదు, వారి కొరకు నేను మొర్ర పెడుతున్నాను అని బ్రతికి ఉన్నవాడు చేయలేని ప్రార్థన వాడు సత్యంగా చేస్తున్నాడు. నేను ఇప్పటికీ ఆశ్చర్యపోయేది ఏంటో తెలుసా? కింద రొట్టె ముక్కలు తిన్నోడేమో అబ్రాహాము రూమున ఉన్నాడు, ఈడేమో నరకంలో ఉన్నాడు. కానీ విచిత్రం ఏంటో తెలుసా?
అబ్రహాము రొమ్మును ఆనుకున్న వాడి దగ్గరికి యేసుప్రభు వెళ్ళా. ఎవరి దగ్గరికి వెళ్ళాడు? నేను చాలా సంతోషిస్తూ ఉంటాను, ప్రభు నరకంలోనైనా మొత్తానికి కాడు కలుసుకున్నావు. ఆ విషయం మనకి ఎందుకు యేసుప్రభు చెప్పాడు తెలుసా? ఆ బాధ నీకు రాకూడదని. ఎప్పుడైనా నీకు అంత నొప్పి కలిగిన ప్రార్థన వచ్చిందా? నీ ఇంటి వాళ్ళ రక్షణ లేని వారి కొరకు అంత ప్రార్థన వచ్చిందా? ఎవరు ఒక 5 పేర్లు చెప్పు. నువ్వు నిజంగా ఏడిస్తుందని అయితే నీ నోట్లో ఉంటాయి. నీవు ప్రార్థన శోధన అనే పదమే కానీ ప్రార్థనలో శోధన ఎక్కడుందర్రా? రోదన ఎక్కడుంది? 4వ విషయంకి వస్తాను రండి. యోబు గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం. జోబ్ 1:5. వాక్యాన్ని వినడము చదవడము మాత్రమే కాదు, ధ్యానిస్తూ కొత్త పరిస్థితులు చూసేటప్పుడు నీకు ఈ విషయం అర్థం కావాలి. యోబు చేసినటువంటి ప్రార్థన ఏంటో చూద్దాం ఒకసారి. యోబు గ్రంథం 1వ అధ్యాయము 5వ వచనం. వారి వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుణ్ణి దూషించెదరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తమై దహన బలిని అర్పించుచూ వచ్చెను. యోబు అప్పుడప్పుడు అలాగు చేయుచుండెను, నిత్యము అలాగు చేయుచుండెను. వాక్యం కంప్లీట్ చేయాలి మరి, లేకపోతే నాలంటోడు సగంలో చదువుతాడు. అక్కడతో వదిలేస్తే దాని కంటిన్యూషన్ ఏమర్థం అవుద్ది? ఏం చెప్పాడు తెలుసా ఆయన? యోబు నిత్యము అలాగున చేయుచుండెను. నిత్యము అనే పదానికి మీరు కొన్ని అర్థాలు చెప్పండి. ఎల్లప్పుడు, ఎప్పుడు, ప్రతిరోజు, ఎప్పుడు. వెరీ గుడ్. ఇంకా మానక. నిత్యముకే చెప్తున్నాను రా ఆయన. నిత్యము, ఇంకా ఎప్పుడు, ఎల్లప్పుడు. రైట్. మీకు చాలా మాటలు వస్తున్నాయి కానీ పదాలు రాక మళ్ళీ నిత్యం దగ్గరికి వెళ్తారు, అందుకని మళ్ళీ ఎక్కువ చెప్పకండి. విషయంకి రండి. నిత్యము చేసే యోబుకి పిల్లలేంటో తెలీదా? పిల్లలంటూ తెలీదా? ఏమ్మా ఇక్కడ తల్లిదండ్రులు లేని వాళ్ళు మీ పిల్లలు ఎలా ఉంటారో తెలీదా? నీకు ఎలా ఉంటారో తెలీదా? ఏం చేస్తారో తెలీదా? పెద్దోడు మౌనంగా ఉంటే చిన్నోడు సౌమ్యంగా ఉండడం తెలుసు కదా మీకు. తెంగరబుచ్చి పనులను చిన్నోడుగా చేస్తాడు. ఆడు నువ్వేం అనవనేదేమా? ఆడు అలా మారిపోవడానికి కారణం నువ్వే. ఆ సిత్రి పనులన్నీ చేసేది ఆక్రోడే కదా. ఇలాంటి పనులు మీరు చేస్తునేటప్పుడు మీ పిల్లలు ఎలా ఉంటారో మీకు తెలియకపోగా యోబు తన పిల్లల కొరకు ఏమేం చేశాడట? వారి విందు దినములన్నిటి కూడా 7 పిల్లలు అందరి గురించి రోజు తప్పించి రోజు అంటే వారం అయిపోయా, మళ్ళీ పెద్దోడి గురించి స్టార్ట్. అలాగని ప్రతి ఒక్కడి గురించి ఏం ఆలోచించేవాడట ఆయన? వాడిని పిలిపించి వాడి గురించి ఈ పదం చాలా స్పష్టంగా ఉందండి. పవిత్రపరిచి దహన బలి అర్పించి 2 పనులు చేశాడు. వాడిని ఏం చేశాడు? పవిత్రపరిచాడు. పవిత్రపరచడం అంటే అదొక పెద్ద ప్రాసెస్. వాడిని పిలిచి, ఎరా నువ్వు ఎప్పుడైనా ఏమైనా అన్నావా? అనలేదు నాన్న. తిట్టావా? తిట్టలేదు నాన్న. కొట్టావా? కొట్టలేదు నాన్న. దొంగతనం చేసావా? చేయలేదు నాన్న. అబద్ధం ఆడావా? లేదు నాన్న. వ్యభిచారం చేసావా? 10 ఆజ్ఞలను ఒప్పించేవారు. అది పవిత్రత అయిపోయింది. ఆడంతా హానెస్ట్గా ఒప్పుకోవాలి. తర్వాత దేవుని ఎదుట తను యోబు ఏం ఆలోచించాడు తెలుసా? నెక్స్ట్ వచనం. పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కని నిమిత్తమై దహన బలి అర్పించు వచ్చెను. కాదు, పవిత్రపరిచి కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుని దూషించెదరేమో అని. ఇది బయటికి కనపడదు కదా, బయటికి కనపడదు కదా. దానికోసం ఏం చేసేవాడు తెలుసా? దహన బలిగా టోటల్ బాడీకి ఈక్వల్గా ర్యాన్సమ్ విమోచన క్రైదనముగా అతడి వయసుకు తగినట్లుగా ఒక పొట్టేలు, వయసుకు తగినట్లుగా ఒక దూడ, వయసుకు తగినట్లుగా ఒక ఎద్దు, అంత పరిశుద్ధమైన దాన్ని తీసుకొచ్చి ఆ మనిషికి ఈక్వల్గా ఉండేటువంటి దాన్ని దహన బలిగా ఇచ్చేవాడట. బాహ్యంగా పవిత్రత, అంతరంగంలో ఎక్కడైనా హృదయంలో దేవుని దూషించారేమో అని దేవుని సన్నిధిలోనికి వాడి గురించి దహన బలి రోజు చేస్తూ ఉండేవాడంట పిల్లల కోసం. రేయి మొదటి జామున లేచి, నువ్వు కూడా అలాగే ప్రార్థన చేస్తున్నావు, అందుకే నీ పిల్లలు పరుగులు చచ్చుకొస్తున్నారు ఏమ్మా, ఏనాన్నా, అందుకే కదా నీ పిల్లలకు దేవుడు అంటే భయం ఏర్పడిపోతుంది. రేయి మొదటి జామున లేచి నువ్వు పరిశుద్ధమైన ప్రార్థన మొదలుపెట్టి నీ పిల్లల్ని బండగేసి కొట్టి వాక్యంతో నిలబెట్టి పెంచడం ద్వారా కదా
నీ పిల్లలు అసలు పాపం అంటే పరుగులెత్తిపోయి, పరిశుద్ధత అంటే పరుగులెత్తుకుంటూ వచ్చి, వాక్యం అంటే ఆసక్తి వచ్చి, సంఘం అంటే పరుగులు పడి, దేవుని కొరకు ఏమైనా చేయటానికి రెడీ అయిపోతున్నారు నీ కొడుకులు కూతుర్లు. ఈరోజు క్రైస్తవ సంఘం ఇలాగే కదా ఎదిరిపోతుంది. ఇదే కదా నీ పెంపకం. నువ్వు లేచి చేయటం వల్లే కదా, నువ్వు ప్రార్థన చేయడం వల్లే కదా. చేయడమా చేయించుకోవటమా ఏంటి? ఎవడు చేయాలి, ఎవడు చేయిస్తున్నాడు ఈరోజు? పాస్టర్ గారి పనా? ఇది తల్లిదండ్రులని మీ పనా? ఏది అంగలార్పో, ఏది నీ బిడ్డల కొరకు నువ్వు ఏడ్చే ఏడుపో. నువ్వు శరీరకంగా కనిన వారి గురించి ఏడవకపోతే ఆత్మలో కనిన వారి గురించి నీకేమన్నా భారం బాధ ఉందా అసలు? మరి ఏంటి నీ ఏడుపు? ఎల్కేజీ సీటు గురించి నేనే ఏడవాలా? ఆడికి మంచి కట్నం వచ్చే సంబంధం గురించి కూడా నేనే ఏడవాలా? ఏమంటే దశంభాగం మీకు ఇస్తాం, ఇది ఒక ఎర్ర. ఆ పనిహిమల్లోడు ఆ దశంభాగం కోసమే ఎదురు చూస్తాడు. ఎవడు సంబంధాలు కలుపుతున్నామా, కుటుంబాలు గట్ట ఆ భారం లేదు. కానుగు తెచ్చుకున్నామా లేదా? విశ్వాస జీవితంలో నీ పిల్లల కొరకు నువ్వు ఎంత ప్రాధాన్యత ఉండాలో తెలుసా? ఆడు కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, పడుకున్నప్పుడు, నడిచినప్పుడు, ఉండినప్పుడు ప్రతి దినము వాడితో మాట్లాడాల్సింది దేవుని మాట. ముచ్చటకు 4 మాటలు మాట్లాడగలిగిన తల్లి ఉందా? దమ్ముందా నీకు? నేను చెప్పిన మాటకి 4 మాటలు ఈరోజు దేవుని పిల్లల గురించి, దేవునితో, దేవుని సంబంధమైన విషయాలు నా పిల్లలతో మాట్లాడని చెప్పే ఒక్క అమ్మ నాన్న ఉన్నారు అక్కడ? ఒక్కరోజు. పనికి మాలిన పేరెంటింగ్ కాకపోతే నీ పిల్లలు ఏ సంఘంలో పెరుగుతున్నారమ్మా? ఎలా పెంచుతున్నావమ్మా నువ్వు? నీ పిల్లలకి దేవుని గురించినటువంటి ఆసక్తి లేదు. మందిరానికి రాడు, ఆడి ఒళ్ళు చూసినా, వాడి అవతారం చూసినా, బాబోయ్ ఇది క్రైస్తవుడివేనా అన్న ఫీలింగ్. ఒంటి నిండా రకరకాల పద్ధతులు, ఏంటేంటో మాయాజాలం క్రైస్తవ్యంలో. ఎవడు నీకు హీరో? ఎవడు నీకు మాదిరి? వాక్యానుసారము పెరిగే విశ్వాస జీవితంలో నువ్వు మాట్లాడలేని తల్లిదండ్రులు నీ బలహీనత. ఈరోజు పిల్లలు నీ మాట వినకుండా తయారయ్యారంటే ఖచ్చితంగా నీ పనికి మాలిన పెంపకం. నీకు వాక్యం లేదు, నీ వాక్యానుసారం జీవించలేదు, నువ్వు బోధించలేదు, వాళ్ళు చెడిపోయారు. చెడిపోవడానికి కారణం ఎవడి మీద వేసేస్తావు నింద? స్నేహితులు అంటావా? వాళ్ళ పిల్లల్ని ఎందుకు అంటావు నువ్వు? మరొకడు కన్న పిల్లల్ని అనడానికి నీకు హక్కు లేదు. నీ పిల్లలే సరిగ్గా లేనప్పుడు ఎవడో పిల్లల్ని అంటావా నువ్వు? పలానా వాడు తిప్పేశాడు, పలానా ఆవిడ తిప్పేసింది. వాళ్ళది తిప్పేస్తారు నిన్ను, నీ పెంపకం సరిగా లేక. నీ పిల్లలు నీ స్వరం వినడానికి సిద్ధంగా లేరా? నువ్వు బోధించాల్సిన తీరు నువ్వు నేర్చుకోలేదు, బోధించాల్సిన మాట నువ్వు నేర్చుకోలేదు. ఆఫ్టర్ ఆల్ పిల్లలు పెళ్ళిళ్ళు అయిపోయి 4 రాళ్ళు సంపాదించేస్తున్నారంటే జీవితం అనుకున్నారా? నీ జీవితంలో ఆ పాపపు పరిస్థితులకు నీ పిల్లలు ఎప్పుడూ కూడా దారి తప్పలేదని చెప్పగలిగే స్థితికి రావాలి. వాళ్ళ రక్షణ వాళ్ళకు వచ్చిన తర్వాత కాదు. నీ పిల్లలకి ఒకరోజు రక్షణ వస్తుంది. వాళ్ళు రక్షించబడిపోయిన తర్వాత నువ్వు సంకల్ గుద్దుకుని నా పిల్లలు అందరూ రక్షించబడ్డారండి. నీ ప్రార్థనలు రక్షించబడ్డారా? ఎవడో పరిశుద్ధుడు దాన్ని కట్టుకున్నాడో దాన్ని చేసుకున్నదో ఏడిసి ఉంటుంది, ఆ పిల్లలు రక్షణ పొందారు. తల్లిగా నీ బాధ్యత ఏది? నీ పెంపకమేది? బాల్య దినముల నుంచి వాళ్ళకి నేర్పించాల్సింది ఏంటి? వాళ్ళు బతికించాల్సింది దేని మీద? వాళ్ళు పోషించాల్సింది దేని మీద కట్టాలి? ఈరోజు నీ పిల్లలు ఈరోజు రకరకాల పరిస్థితుల్లో బయట ఉన్నారంటే ఎస్, ద వర్డ్ షెస్. యోబు ఏడిచాడు, యోబు మొర్ర పెట్టాడు, యోబు దేవుని సన్నిధిలోకి వచ్చి ప్రతి దినం ఇదే పని. ఏదో ఓల్డ్ టెస్టిమెంట్ వాక్యం అని బైబిల్ అలా తీసేసి న్యూ టెస్టిమెంట్ సామెతలు చదువుకుంటావు నువ్వు. ప్రతి వచనంలోనూ దేవుని మాట ఉంది నీకు. ఎలా పెంచాలి నీ పిల్లల్ని? ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఉదయం నుంచి లేచి సాయంత్రం వరకు పిల్లలతో? మార్కుల గురించి గోలా? వాళ్ళకి నడవలసిన మార్గం చెప్పు, బుద్ధి కలిగిన మార్గం చెప్పు, జ్ఞానం దేవుని యందు భయభక్తులు నేర్పించు. మార్కులు ఎవరి కోసం రావో నేను చూస్తాను. జ్ఞానం వస్తుంది ఆటోమేటిక్గా. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నవాడికి జ్ఞానం వస్తుంది. లోక సంబంధమైన జ్ఞానం వస్తుంది, ఆత్మ సంబంధమైన జ్ఞానం వస్తుంది, పుస్తక సంబంధమైన జ్ఞానం వస్తుంది, పర సంబంధమైన జ్ఞానం కూడా వస్తుంది. అది రావడానికి బదులు మార్కులు రావట్లేదు, ట్యూషన్ పెట్టేయడం, ప్రైవేట్లు పంపించేయటం, లేకపోతే ఇంకెక్కడికో పెట్టేయటం, ఆన్లైన్ క్లాసులు అంటాం. సండే స్కూల్కి రాడు, యూత్కి రాడు, ఇంకెక్కడికి రాడు. ఏమనాలి నిన్ను? ఏం పెంపకం ఇది? సంఘంతో దేవునితో వాడు ఏ పాపము లేకుండా ఉండడానికి ఇన్ని తిప్పలబడి బోధిస్తుంటే ఆ రోజు యోబు ఏడుపు, ఈరోజు నా ఏడుపు. మరి నీ ఏడుపేది? నీ హృదయంలో దేవునికి సంబంధమైన ప్రార్థన భారంగా ఎప్పుడైనా అనిపించిందా? మరి ఆత్మీయ కాంక్షగా నీ హృదయం మొరపెట్టిందా ఎప్పుడైనా? అలాంటి అంగలార్పు నీ మనసులోకి వచ్చిందా? అలాంటి దుఃఖంతో నీ హృదయంలో ఎప్పుడైనా ఏడుపు ప్రారంభమైందా? మరి ఏం ప్రార్థన చేస్తున్నామండి ఈరోజు? ఎంత కంఫర్ట్లోకి వచ్చేసామని తెలుసా? ఏసీలు, కూర్చోలేకపోతే కుర్చీలు. ఈ మధ్య మొన్న ఒకటి ఎవడన్నా రిక్లైనర్ వేయలేదేంటి అన్నాడంట. పాస్టర్ గారు నాకు ఫోన్ చేసి, ఏంటండి మా చర్చిలో మరీ కోరికలు ఎక్కువైపోయాయంటే ఏం కావాలని. రెక్లైనర్ వేయాలంట, ఊగుతాయి ఉంటుందంట వాక్యం. ఇక ఎప్పటికే బొబ్బులు గమ్ములు నవ్వుతాయి ఉంటుంది, ఇక ఊగుతాయి అంటాడు. నువ్వు జోకుట్రా బాబు, ఇంకేముందన్నాను.
మిమ్మల్ని తీసుకొస్తానండి నేను వెళ్ళి లేపురా, ఓ రోజు లేపొస్తా, నువ్వేమో మిగిలిన 365 రోజులు 64 రోజులు పడుకోబెట్టు. విశ్వాసి జీవితంలో దేవునితో నడిచే నడక ఈ రోజుకి దేవుని మాటను బట్టి కానీ, సంఘంలో బ్రతుకుని బట్టి కానీ, హెచ్చరికగా ఆత్మ చెప్తున్న సంగతులు బట్టి కానీ నీ మొర్ర మారకపోతే ఇంకా టైం లేదు మిత్రమా. ప్రభు వచ్చే కాలం బహు సమీపంగా ఉంది. సూచకలు కనపడిపోతూ ఉన్నాయి. ప్రతి దినం ఏం జరగబోతుంది అనేటువంటి భయంతో కూడిన పరిస్థితులు ఉన్నాయి. జాగ్రత్త, ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఇంకా నేను చెప్పాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. 10 రిఫరెన్స్లు చెప్తానన్నాను, ఎన్ని చెప్పాను? 4 అయినాయా? మిగిలిన 6 వచ్చే వారం విందాం. నీ జీవితంలో ఈ 4 ప్రార్థనలైనా ఒక శోధన ప్రార్థనలుగా మార్చు. ఆ ప్రార్థనే నా బ్రతుకుకు ఆధారం అనేటట్లుగా మార్చు. మళ్ళీ చెప్తున్నాను, ప్రార్థన చేయమనగానే వాగ్దానాలు ఎత్తిపెట్టేసి ఈ వాగ్దానం నాకు అవునుగాక అంటే నువ్వు చేయాల్సింది చేయకుండా ఏ వాగ్దానం నెరవేరదు. వాగ్దానం ఒకవేళ నేను దావీదు చెప్పిన వాగ్దానమే ఎత్తితే అది దావీదుకు అవునుగాక, అంతేకాని సొలొమోనుకు అవ్వద్దని గ్యారంటీ ఏం లేదు. మాట మార్చని దేవుడు ఉన్నాడు, అది నువ్వు అర్థం చేసుకోవాలి, అంతేకాని మాటను పట్టుకోవటం కాదు. సో నీ విశ్వాసాన్ని సరి చేసుకో, ఆలోచనను సరి చేసుకో, బుద్ధిని సరి చేసుకో, నిర్ణయాన్ని సరి చేసుకో. దేవునికి ఇష్టమైన రీతిగా నీ ఆ కాంకర్డ్, ఆ ఆక్రమణ అనేటువంటి పరిస్థితులకు తగినట్లుగా నీ బలహీనతను దేవుని యొక్క బలంలో మార్చుకోవడానికి నీ మనసును స్థిరపరచుకో. ప్రార్థన చేద్దాం.